ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. అయితే 10 నుంచి చూడటానికి మనం ప్రయత్నించేద్దాం. 13, 14 మనము ధ్యానించబోయే అంశానికి ప్రారంభపు వచనాలు. అయినా 10వ వచనం నుంచి చూడటానికి మనం ప్రయత్నించేద్దాం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలము వలన ఇరువు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనొకటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. ఈ మాట మీద మనసు పెట్టండి. సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటలేదు. ఇదివరకే నేను గెలిచేశాను అని. కానీ ఇదివరకే నేను ఎప్పుడో సంపూర్ణ సిద్ధి అంటే దేవునిని పోలి, దేవుడు సంపూర్ణుడు గనక నేను కూడా సంపూర్ణుడనయ్యాను అన్నట్టు. సంపూర్ణ సిద్ధి అనేది సాధన ద్వారా వచ్చేదాన్ని సిద్ధి అంటాడు. కనురెప్పపాట్లో వచ్చేది సిద్ధి కాదు. సిద్ధి అంటే సాధన ద్వారా వచ్చేది, సాధన చేయుట ద్వారా వచ్చేది సిద్ధి, సాధించగలిగేది. సిద్ధి పొందితనైనను నేను అనుకోవట్లేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితనో, ఏ ఉద్దేశంతో క్రీస్తు యేసు నన్ను పట్టుకున్నాడో, ఏ ప్రణాళికను పెట్టి యేసు క్రీస్తును నేను నమ్ముకొనుట ద్వారా ఆయన చేత పట్టబడిన వాడిని అయ్యానో దానిని పట్టుకోవాలని ఇంకనూ పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇంతకుముందే పట్టుకొని ఉన్నాను అని తలంచుకొనటలేదు. అయితే ఒకటి మాత్రం చేస్తున్నా, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెడుచున్నాను. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని. ఆ మాట దగ్గర ఆగి పిలుపు అనే పదం పైన వచ్చింది. ఇక్కడ కూడా అదే మాట అంటున్నాడు. దేవుని ఉన్నతమైన పిలుపు క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు యేసు నందు మనము జీవించుట కొరకు, ఉన్నతమైన స్థలంలో నివాసం చేసే, ఉన్నతమైన పరిశుద్ధతను కలిగి ఉన్న ఆ ఉన్నత స్థితిని తనను నమ్మిన వారికి అనుగ్రహించుటకు ఇష్టపడుతున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు బహుమానం కలుగుతుందట. పిలుపునకు బహుమానమా? పిలుపు ప్రకారము నడుచుకుంటామని బహుమానమే చెప్పండి. పిలువబడుటకు బహుమానం కాదు, లేదా బహుమానం ఇచ్చుటకు పిలువబట్టం కాదు. ఒక ఉద్దేశంతో ప్రభు పిలిచారు. ఆ ఉద్దేశం ప్రభు పిలిచిన తర్వాత, ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత, ఆయనలోకి వచ్చిన తర్వాత ఆయన లేఖనాల ద్వారా మనకు చెప్తున్నారు. అప్పుడు ఆ ఉద్దేశాన్ని మనం అనుసరించి దాని ప్రకారంగా మన జీవితాలను నడిపించుకోవాలి. అలాగ నడుచుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. అదే ఆ ఉన్నతమైన పిలుపునకు తగినట్టు నేను జీవిస్తే దానికి తప్పకుండా బహుమానం ఉంటుంది. కనుక
ఆ బహుమానము పొందవలనని గురు యొద్దకే నేను పరుగెడుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించుట ద్వారా మనము దేవునికి పిల్లలమయ్యాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపం విషయంలో పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి దేవుని చేత పరిశుద్ధులముగా ఎంచబడి తీర్చబడి దేవుని చేత తన పిల్లగుటకు అంగీకరించబడి అధికారము పొంది క్రీస్తుతో పాటు తోడి వారసులముగా దేవుని ఆశీర్వాదములన్నిటికీ మనము కృప చొప్పున వారసత్వం పొందుట కనురెప్పపాటులోనే జరిగిపోయినవన్నీ కూడా. దేవునికి పిల్లలవ్వటానికి యేసునందు విశ్వాసం ఉంచితే చాలు. విశ్వాసానికి గుర్తుగా రుజువుగా నమ్మి బాప్తిస్మం పొందుట అనేది లేఖనంలో ఉంది కనుక అలాగున నమ్మిన మరుక్షణం మనము తండ్రికి పిల్లలమవుతాం, లేదా తండ్రి మనలను తనకు పిల్లలుగా అంగీకరిస్తాడు. అది కనురెప్పపాట్లు జరిగిపోతుంది. బాహ్యంగా ఏం మారం, మనం రూపం మారదు, రంగు మారదు, ఎత్తు పొడుగులు మారవు, మన ఆకలి దప్పికల్లో మార్పులు ఏమీ రావు, అలాగే ఉంటాం. కానీ మన మనస్సు, మన మనస్తత్వం, మన స్వభావం, మన నడవడిక, మన ప్రవర్తనలో మార్పు వచ్చుటకు తొలి బీజం మనలో పడుతుందన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్షణ పొందుట అనగా మరలా పుట్టిన అనుభవంలోకి వస్తాం. పుట్టిన బిడ్డ అలా ఉండడు కదా, అంచెలంచెలుగా ఎదుగుతాడు కదా. శారీరకంగా పుట్టిన బిడ్డ శరీర సంబంధమైన లోక సంబంధమైన పాలు రొట్టె ఆహారము తీసుకుంటూ శరీరం అభివృద్ధి చేసుకుంటూ ఉంటాడు. పసిబిడ్డ పాలు రొట్టె, తల్లి సంరక్షణ, తండ్రి పోషణ. అది శరీరీతగా పుట్టినది కనుక శరీరం ఎదగటానికి రొట్టె పాలు వాతావరణం ఆలన పాలన అవసరం. మనము ప్రభునందు మరలా పుట్టామంటే శరీరీతగా మనం పుట్టలేదు, ఆత్మ వలన పుట్టాం, ఆత్మీయంగా పుట్టాం. మన లోపల నూతన మార్పునిచ్చిన పరిశుద్ధాత్మ శక్తి చేత మన ఆత్మీయ స్థితిలో మార్పు వచ్చింది. మన ఆత్మ మరలా బ్రతికింది. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఇప్పుడు లోకరీతిగా శరీర సంబంధంగా పాలు లేదా రొట్టె నీరు తల్లిదండ్రుల పోషణలో ఎలాగైతే బిడ్డ ఎదిగి వయసుకు తగ్గట్టు మాట్లాడుతూ, వయసుకు తగ్గట్టు జ్ఞానాన్ని ఉపయోగిస్తూ, వయసుకు తగ్గట్టు పరిగెడుతూ, బరువులు మోస్తూ, వయసుకు తగ్గట్టు తన బ్రతుకును కొంతకాలం తల్లిదండ్రుల మీద ఆధారపెట్టుకుని ఆ తర్వాత ఎలా బ్రతకాలో నేర్చుకుంటూ, ఆ తర్వాత తాను బ్రతుకుతూ 10 మందికి ఎలా బ్రతకాలో చూపించే ఆ విధానం శారీరకంగా ఎదగటం. అలాగే రక్షణ పొందిన తర్వాత కూడా రక్షణ పొందటం భాగ్యమైన, రక్షణ పొందటం కనురెప్పపాట్లో జరిగిపోయినా, రక్షణ పొందినప్పుడు మనం అందరం దేవునికి పిల్లలం అయిపోయినా, ఆయన మనల్ని కొడుకా కూతురా అని పిలిచినా, ఆ కొడుక కూతురా అని పిలిచే దేవుని ఇష్టమెరిగి జీవించే విధానంలో మనం ఎదుగుతూ రావాలి. స్తోత్రం కలుగునుగాక. ఏ స్థితికి ఎదుగుతూ రావాలి? ఇక్కడ పౌలు చెప్పిన మాట ప్రకారం చూస్తే సంపూర్ణత అంటాడు, పరిపూర్ణత అంటాడు, సిద్ధి అంటాడు. నేను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందేశాను, నేనేం అనుకోవటం లేదు. ఇదివరకే నేను పెర్ఫెక్ట్ అయిపోయాను. సంపూర్ణత అంటే పెర్ఫెక్ట్, ఐఎమ్ ఓకే. ఇంకా నాకు నేర్చుకోవాల్సింది ఏమి లేదు, నేను తెలుసుకోవాల్సింది ఏమి లేదు, ఇక నాకు ఎవరు బాగు చేయాల్సిన పని లేదు, నేను యేసులాగా అయిపోయాను అంటూ అనుకోవట్లేదంట పౌలు. ఎవరండి పౌలు? యేసు సాక్షాత్కారం పొందినవాడు, యేసు చేత స్వస్థత పొందినవాడు, యేసు చేత అన్యుల మధ్యన అపస్తుడుగా ఉండుటకు ఒక పాత్రగా ఎంచబడినవాడు. ఇక పౌలు యొక్క జీవిత చరిత్ర, ఆత్మలను ప్రభు సన్నిధికి నడిపించిన విధానం, సంఘాలు కట్టిన విధానం, సంఘాలను బలపరిచి స్థిరపరిచి హెచ్చరించి గద్దిస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపరుస్తూ అనేక వందల వేల కిలోమీటర్లు నేలపైన భూమి మీద ఈవెన్ సముద్ర ప్రయాణం చేస్తూ జీవితాన్ని అలాగున ఆవిరైపోవటానికి ఇష్టపడుతూ వచ్చిన వ్యక్తి, ఆయన నీడబడితే స్వస్థత జరుగుతున్నాయి, ఆయన నడికట్టు పట్టుకుంటే స్వస్థత జరుగుతున్నాయి, ఆయన చూపుల్లో స్వస్థత వచ్చేస్తూ ఉంది. నిజానికి యేసు కంట గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు యేసయ్య. ఎవరి ద్వారా? పౌలు ద్వారా. స్తోత్రం కలుగునుగాక.
అయినా ఆ పౌలు అంటున్నాడండి, ఇన్ని అనుభవాలు కలిగిన పౌలు ఇంత దేవుని ప్రభావంతో బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను, లేకపోతే చస్తాను, నేను లోకం కోసం నేను బ్రతకను, లోకంలో ఉన్నదంతా నాకు పెంటతో సమానం అంటూ రోషం కలిగి జీవిస్తున్నటువంటి పౌలు ఇప్పుడు నేను బ్రతుకుతున్న బ్రతుకు, ఈ జీవితం నాది కాదు, ఈ జీవితం యేసయ్యది, కనుక నేను యేసయ్య కోసం జీవిస్తా అంటూ ఇంకా రోషంగా ముందుకు సాగుతున్న వ్యక్తి ఏమంటున్నాడు? ఇంకా నేను సంపూర్ణ సిద్ధి పొందలేదు. ఇది సంఘానికి, మీకైనా నాకైనా ఎప్పుడు ఆలోచనలోకి రావాలి. రక్షణ పొందుట కనురెప్పపాట్లు జరిగిన ఆ తర్వాత రక్షణ పొందిన వారికి తగినట్టుగా మనము జీవించే విధానం అది అవసరమని పరిశుద్ధాత్ముడు చెప్తాడు. దాని కొరకే పౌలు పరిగెడుతున్నాడట. స్తోత్రం కలుగునుగాక. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు బహుమానము పొందాలని పరిగెడుతున్నాను. ఎక్కడికి చేరితే బహుమానము? గురి యొద్దకు చేరితే బహుమానం. ఆ ఎండ్ ప్లేస్, చివరికి ఎక్కడికి చేరాలో ఆ ఎండ్ ప్లేస్, అక్కడికి చేరాలని నా పరుగు. అక్కడికి చేరితే ఏమవుతుంది? పరిగెత్తి బహుమానం వస్తుంది. కనుక ఆ పరిగెత్తే విధానానికే అపొస్తలుడైన పౌలు అంటాడు, నా జీవితాన్ని దేవుని చిత్తానుసారంగా మలుచుకుంటూ ముందుకెళ్తున్నాను అంటాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే ట్రాన్స్ఫర్మేషన్ అని గడిచిన 4 వారాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇదివరకే నేను అంత అయిపోయాను, క్రీస్తులోకి వచ్చేయటం నిజమే, కానీ క్రీస్తులాగా తయారవ్వాలి. నేను క్రీస్తులాగా నడుచుకోవటం, క్రీస్తులాగా ప్రవర్తించటం, క్రీస్తులాగా క్షమించటం, క్రీస్తులాగా ప్రేమించటం సాధన చేయాలట. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని చేత ఆత్మ వలన జన్మ పొందిన అనుభవంలోకి వచ్చిన వారు సిద్ధించబడాలంటే, ఒక సిద్ధిలోనికి రావాలంటే సాధన చేయాలి. ఈ తపస్సును కూడా సిద్ధే అంటారు. తపస్సు అంటే సాధన. తపస్సు అంటేనే సాధన. తపస్సు అంటే ఊరికే ధ్యానం ఒకటి కాదు, సాధన. సిద్ధి పొందుటకు, దేవుని ప్రత్యక్షత పొందుటకు, దేవునికి అంగీకారమయ్యే రీతిలో దేవునికి అతి సమీపంగా వెళ్ళుట కొరకు, ఆ సిద్ధి పొందుటకు, ఆ సంపూర్ణత పొందుట కొరకు అది సాధన. కనుక చాలా సందర్భాల్లో రక్షణ పొందిన విశ్వాసులకు ఉండే అవగాహన లోపం. ఎందుకు అవగాహన లోపం అంటే, బోధలో అవగాహన చేసుకునే ఆ విషయాలు ఉండకపోవచ్చు. రక్షణ పొందిన తర్వాత క్రీస్తులో పుట్టినటువంటి ఆ పిల్లలను పెంచేటటువంటి బాధ్యత దేవుడు ఎవరికైతే కాపర్లకు ఇచ్చారో, ఆ కాపర్లు వాళ్ళను గురి యొద్దకు పరిగెత్తేలాగున ఎప్పటికప్పుడు వాళ్ళ మనస్సులను సిద్ధపరుస్తూ వాక్యాన్ని బోధించాలి. బాధలు ఉన్నప్పుడు బాధలు ప్రభు తీరుస్తాడు అని చెప్పటం తప్పులేదు. అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రభు స్వస్థపరుస్తాడు, ధైర్యంగా ఉండు అని చెప్పటం తప్పులేదు. కొదువులో ఉన్నప్పుడు తప్పకుండా దేవుడిని కొదువు తీరుస్తాడమ్మా అని ఆదరించి అనేక ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా విడిపించే శక్తి దేవుని దగ్గర ఉందని ఆ విషయంలో బోధ చేసి ఆ విషయంలో కూడా ఉత్సాహపరచడం తప్పులేదు. కానీ గురి స్వస్థత మాత్రం కాదు, గురి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల పొందటం మాత్రం కాదు. గురి దేవుడు మన ముందు పెట్టిన గురి ఏంటి? మనల్ని ప్రభు కన్న తర్వాత కన్న తండ్రికి కన్న బిడ్డ పట్ల ఒక గురి ఉంటుంది. ఆ గురి బిడ్డకు తెలియాలి. ఆ బిడ్డ కొంతకాలం ఎదిగే వరకు ఆ గురి చెప్పినా అర్థం కాదు ఆ బిడ్డకి. పసి వయసులో నాన్నలాగా ఉండాలిరా నువ్వు, నాన్నలాగా మాట్లాడాలిరా నువ్వు, నాన్నకున్న గుణశీలాలను పుణికిపుచ్చుకోవాలిరా, నాన్నకు ఊరు వాడ ఎంత పేరుందో అందరూ నాన్న గురించే చెప్పుకుంటారు అని పాలిస్తూ తల్లి చెప్తే ఏమర్థమవుతుందో పసిపిల్లోడికి? ఆ పాలిస్తూ తర్వాత పాయసం తినిపిస్తూ ఆ తర్వాత ఆహారం తినిపిస్తూ బిడ్డ ఎదిగే కొలిది ఆ వయసుకు తగ్గట్టు అతనికి నేర్పడానికి ఇటు తండ్రి తాను బ్రతుకును చూపిస్తూ నేర్పిస్తాడు, తల్లి కూడా నాన్న బ్రతుకుని చూపిస్తూ నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే పరమ తండ్రి, మన ఆత్మకు తండ్రి, అందరి ఆత్మలకు తండ్రి, పరమాత్ముడైన పరమందున్న పరమాత్ముడైన తండ్రి కూడా మనలను తాను కన్న తర్వాత ఎలా కన్నాడు? ఆత్మ వలన కన్నాడు. ఆత్మ మూలముగా మనము జన్మ పొందాం. యోహాను సువార్త మర్చిపోలేదు కదా, 3వ అధ్యాయంలో
శరీరరీతిగా జన్మించబడింది శరీరమై ఉంటుంది, ఆత్మరీతిగా జన్మించినది ఆత్మై ఉంటుంది. శరీరీతిగా జన్మించినది మట్టిలోకి పోతుంది, ఎందుకంటే మట్టిలో నుంచే శరీరం వచ్చింది కనుక. కానీ ఆత్మరీతిగా జన్మించింది ఆత్మై ఉంటుంది, నిత్యత్వంలోనికి వెళుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆ పరమ తండ్రి కూడా మనలను కన్న తర్వాత ఈ లోకరీతి తల్లిదండ్రుల మాదిరిగానే మనల్ని కన్న తర్వాత ప్రారంభంలో సంపూర్ణత, పరిపూర్ణత, పరిశుద్ధత అంటూ మనకు ఉక్కిరిబిక్కిరైపోయేటటువంటి మాటలు, ఆధ్యాత్మిక కఠినమైన సత్యాలను మనకు నేర్పించడానికి తండ్రి తొందరపడడు. తండ్రి ఎప్పుడు తొందరపడడు. ఆత్మ తండ్రి, పరమాత్మ తండ్రి, అన్నీ నేర్పించే తండ్రి. ఎందుకంటే అన్నప్రాసన్నాడే ఆవకాయ పచ్చడితో పెడదామంటే కుదరదు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్నప్రాసన్నాడే నెన్వి పెట్టేద్దామంటే కుదరదు కదా. లోక సంబంధంగా ఆ పిల్లోడు నా పిల్లోడు అంటే చాలా ఇష్టం, పట్టుకురండి చేప, పట్టుకురండి మాంసం అంటే కుదరదు. అలాగే తండ్రి కూడా మనం ప్రభువులకు వచ్చిన తొలి దినాల్లో ఆదరిస్తూ, ఓదారుస్తూ, ధైర్యపరుస్తూ, అభిమానం చూపిస్తూ, నెమ్మదిని కలగజేస్తూ, సంతోషాన్ని ఇస్తూ, తండ్రి అనగానే ఇదిగో నేను ఉన్నానన్నట్టుగా వెంటనే కార్యాలు చేసేస్తూ వచ్చేస్తాడు. కానీ ప్రభువులో ఎదిగే కొలది, సంఘంలో ఎదిగే కొలది, వాక్యంలో ఎదిగే కొలది, వాక్యం వినే కొలది ఇక తండ్రి ఎప్పుడు నన్ను ఉయ్యాల్లో పెట్టి ఉంచడండి. తర్వాత నడిపిస్తాడు, తర్వాత పరిగెత్తిస్తాడు, తర్వాత చేతికి సంచిస్తాడు. అవును, అన్నీ నేర్పిస్తాడు. కనుక ఎంతకాలం మీరు పసిపిల్లలుగా ఉంటారో బోధ విషయంలో అంటాడు పౌలు సంఘంతో. ఎంతకాలం మీకు ఆ పసిపిల్లల పేదరాశి పెద్దమ్మ కథలు కావాలి వాక్యంలో నుంచి. మీకు ఎప్పుడు చూసినా అక్కడ ఇలా జరిగిందంట, అక్కడ అలా జరిగిందంట, అక్కడ ఇలా చేశాడంట, అక్కడ వాళ్ళు ఇంత కలిసి వచ్చిందంట, ఇక్కడ ఇంత కలిసి వచ్చిందంట అంటూ ఈ దేవుని చేసిన కార్యాలు సాక్ష్యాలుగా ప్రభువు నీకు కూడా చేస్తాడంటూ ఈ కథలతోనే కాలక్షేపేసేసే ఈ బోధలను ఎంత వింటే ఎదుగుతావు. స్తోత్రం కలుగునుగాక. అవి జరిగిన సంగతులే కావచ్చు, జరగనివి కూడా జరిగినట్టుగా వాక్యానుసారంగా కొన్ని విషయాలు బోధించడానికి ఉపమానాలుగా కొంతమంది దైవజనులు చెప్పచ్చు. కొంతమంది దైవజనులు అదే అలవాటుగా 3 గంటల ప్రసంగంలో, గంటన్నర ప్రసంగంలో దాదాపు గంట సేపు సంఘటనలన్నీ చెబుతూ ఒక 5-10 నిమిషాలు దేవుని మాటల గురించి. కానీ వాక్యం అది తప్పు అని అనటం లేదు. అది పసిపిల్లలకు అవసరమైన వాక్యం. అది పసిపిల్లలకు వాళ్ళు అర్థం చేసుకోలేరు కనుక, అరాయించుకోలేరు కనుక, జీర్ణం చేసుకోలేరు కనుక బాగా గ్రైండ్ చేసి మిక్స్ చేసి చక్కగా లోపలికి వెళ్ళిపోయేలా పెట్టాలి. కానీ మీరు ఎంతకాలం పసిపిల్లలుగా ఉంటారు? ఎంతకాలం కథలు వింటూ మేము సిద్ధపడిపోతున్నాం ప్రభు రాకడ కొరకు, ప్రభు రాకడ కొరకు మేము సిద్ధంగా ఉండాలట అని చెప్పుకుంటూ ఈ ముసలమ్మ ముచ్చట్లు లాంటి దేవుని వాక్యపు బోధలని వినుటకు మనం చెవులను సిద్ధపరచుకుంటే ఇంకెప్పుడు మనం బలవంతులం అవుతాం, ఇంకెప్పుడు రొట్టె తింటాం, ఇంకెప్పుడు ప్రభువులో బలపడతాం, ఎప్పుడు మనం పరుగులు పెడతాం, ఎప్పుడు మనం కొండలెక్కుతాం, ఎప్పుడు మనం అపవాదిని ఎదిరిస్తాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేకపోతే అవయవాలున్నను, అవయవాలలో బలమున్నను, వినండి, అవయవాలున్నను, అవయవాలు ఆరోగ్యంగా ఉన్నను, అవయవాలు చక్కగా పనిచేస్తున్నాను, అవయవాలు బలంగా ఉన్నను, లోకరీతిగా ఉదాహరణ, ఏ పిల్లోడైనా సరే ఒక వయసు వచ్చిన తర్వాత పాకటం మొదలు పెడతాడు. ఆ వయసు వచ్చే వరకు అమ్మ చంకలోనే ఉంటాడు. పాకే వయసు కూడా అమ్మ చంకలోనే ఉంటాడు. ఇక నడక నేర్చుకునే వయసు వచ్చింది, అమ్మ కింద పెట్టలేదు అనుకోండి. నడక కూడా పిల్లుడితో పాటు తోట పుట్టిన వాళ్ళు ఎవరు ఉంటారు, వాళ్ళు పరుగులు పెడుతున్నారు వీధుల్లో, అయినా అమ్మ చంకలోంచి పిల్లోని గారంతో దింపలేదనుకోండి. దిగటానికి ఇష్టపడుతున్నాడా లేదా అనేది ఒక సమస్య అయితే, దిగుతాను నడుస్తానన్నా సరే గారంతోనో మమకారంతోనో ఏం పర్లేదు నా చంకలోని కూర్చో అంటూ పరుగులు పెట్టి ఆటలాడి పాటలు పాడే వయసు వచ్చినా సరే అమ్మ చంకలోంచి దింపకపోతే, చెప్తున్నాను కదా, అవయవాలు ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ చంకలో బిడ్డను చూచిన వారు ఆశ్చర్యపోతారు. ఏమని? అతడు పరిగెత్తలేకపోవటం కాదు, ఏదో అవిటివాడు అయి ఉండాలి, లేకపోతే ఇపాటికి పరిగెత్తాలి కదా, ఇపాటికి అక్కడికి వెళ్ళాలి కదా, ఇలాగైనా చెయ్యాలి కదా, అలాగైనా చేయాలి కదా, వాడి తోటివాడు చూడు ఎంత పని చేస్తున్నాడు అంటూ వాళ్ళు తప్పకుండా అనేస్తారు.
అమ్మ చెప్పట్లేదు కానీ ఏదో లోటు ఉంది, అవిటివాడు అంటారంతే, బలహీనుడు అంటారంతే. అలాగే క్రీస్తులో ఆత్మీయంగా కూడా మనం చూస్తే అస్తమాను ఆత్మ తండ్రి చంకలో కూర్చొని రాకుండా మనం ప్రయత్నం చేయకూడదు. ఆయన చంకనెక్కేలాగా ఎప్పుడు కూడా మనం గారం పోకూడదు, మారం చేయకూడదు. స్తోత్రం కలుగునుగాక. వాగ్దానాలు ఉంటే ఉండొచ్చు పాత నిబంధనలో, పాటలలో అవి చక్కటి చరణాలు కావచ్చు, ప్రార్థనలో ఆ మాటలు మనకు గొప్ప ఓదార్పునివ్వచ్చు. కోడి తన పిల్లలను రెక్కల చాటును దాచినట్టు నిన్ను దాస్తాను, పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోసినట్టుగా నేను నిన్ను మోస్తాను. అలాంటి మాటలు ఎన్నో ఉంటాయి. కానీ ఎప్పుడు ఆ కోడి రెక్కల చాటునే ఉండాలంటే ఎప్పుడు నేను ముందు వెళ్ళి మేత వెతుక్కోవాలి, ఎప్పుడు నేను ఆకాశంలో తిరిగే ఆ డేగ విధి విధానాలు ఎప్పుడు నేర్చుకుంటా. ఆ మేఘాల చాటున ఉంటుంది ఆ గ్రద్ద, ఆ డేగ ఎంత వేగంగా కిందకు వస్తుందో. ఎప్పుడు అమ్మ రెక్కల చాటునే ఉంటే ఇక ఆకాశం తెలీదు, మేఘం తెలీదు, డేగ తెలీదు, ఉపద్రవం తెలీదు, అజాగ్రత్త తెలీదు, నిరీక్షణ తెలీదు, నిర్లక్ష్యం తెలీదు. ఒక రకమైన మబ్బులో నేను ఉండిపోతాను, గారం. నేను నమ్ముతున్నాను కోడి తన పిల్లలను రెక్కల చాటును దాచినట్టు. ఎక్కడైనా చూడండి మీరు, కథ కాదు ఇది, నేచర్, జువాలజీ. కోడి గుడ్డును పొదికిన తర్వాత, పిల్ల బయటకు వచ్చిన తర్వాత రెక్కల చాటునే ఉంచుతుందా పిల్లను? చెప్పాలి, రెక్కల చాటునే ఉంచుతుందా? రెక్కల చాటును ఉండటానికి ఒకవేళ పిల్ల చొచ్చుకొని లోపలికి వస్తున్నా కొడుతుంది, దూరం కొడుతుంది, నెడుతుంది. కానీ రెక్కలు ఎప్పుడు చాపుతుంది? పిల్ల చూపుకు అందనంత దూరంలో అపాయం చేసే ఆ డేగ తిరుగుతుండగా తల్లి కనుక, ఆ చూపు తల్లికి ఉంది కనుక ఒక చిన్న శబ్దం చేసి రెక్కలు తెరుస్తుంది. వెంటనే ఎక్కడ ఆ క్రిములను వెతుక్కుంటున్న పసిపిల్ల, కోడిపిల్ల అయినా సరే పరుగు పరుగున తల్లి రెక్కలు చాటుకు వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. అలాగే కోడి తన పిల్లలను కాచినట్టంటే ఎప్పుడు కోడి రెక్కలు చాటున పిల్ల ఉంటే ఎదగదు, ఆహారం వెతుక్కోలేదు. తల్లి వెతికి నోట్లో పెట్టాలి. చివరికి ఎలాగంటే అంగవైకల్యం అన్నట్టు, ఇన్ఫర్మిటీ అన్నమాట. లేదు, చివరికి పక్షి కూడా తన పిల్లలను ఎగురుటి నేర్పించేటకు తానే గూడు చెదరగొట్టేస్తుందట. అది కూడా కొంతమంది రీసెర్చ్ చేసి అవును నిజమే అన్నారు. ఎత్తైన స్థలంలో గూడు పెట్టిన ముండ్ల కంపలతో గూడు చేసి దానిలో తన ఈకలని బాగా రువ్వి పరుపులాగా చేసి అందులో తాను పెట్టిన గుడ్లనే పొదిగి పెద్ద చేసిన, తానే ఎంతో కష్టపడి శ్రమపడి చుట్టూ తిరిగి ఆహారాన్ని తీసుకొచ్చి శత్రు చేతిలో పడకుండా, శత్రు కంట్లో పడకుండా ఎత్తైన స్థలంలో గూడు పెట్టినటువంటి పక్షిరాజు ఒక వయసు వచ్చే వరకు కూడా పిల్లలను అలాగే పెంచుతుంది. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత రెక్కలు కొంచెం వెడల్పు అవుతున్నాయి, కాస్త ఈకలు వస్తున్నాయి, కేకలో కూడా మార్పు వచ్చింది. ఆ పిల్లలకి ఎంత బాగుంటుందో అమ్మ ఇప్పుడు అలా తీసుకొచ్చి పెడితే, పిల్లలకి ఎంత బాగుంటుందో, ఎంత సుఖంగా ఉంటుందో అమ్మ ఇప్పుడు కూడా అలాగే సుఖంగా ఉండేలా చూస్తే. కానీ అకస్మాత్తుగా ఆ పక్షిరాజేనట వచ్చేటప్పటికి ఆహా నా తల్లి అని అరుస్తున్నట్టుగా ఉంటే అకస్మాత్తుగా అదే తన యొక్క కాళ్ళతోటి గూడును చెదరగొట్టేస్తుంది. అది మనం దూరం నుంచి చూస్తే అయ్యయ్యో కనికరం లేని తల్లి అనుకుంటాం. దూరం నుంచి చూస్తే అయ్యయ్యో చంపేస్తుంది తల్లి అనుకుంటాం. దూరం నుంచి చూస్తే ఇదే మనసు తల్లిది అనుకుంటాం. నిన్న మొన్నటి దాకా ఇంత చక్కగా పెంచిన తల్లి, ఇంత కంటికి రెప్పలా పెంచిన తల్లి ఇదేంటి గూడు చెదరగొట్టేస్తూ ఉంది, ఇంకా రెక్కలు వచ్చి రానట్టుగా ఉన్నాయి కదా అని అనుకుంటాం మనం. కానీ ప్రభు అంటున్నాడు, లేఖన జ్ఞానం చెప్తా ఉంది, అవి ఎప్పుడు ఎగురుతాయి, అవి ఎప్పుడు ఎగరటం నేర్చుకుంటాయి, అవి ఎప్పుడు రెక్కలకు బలం పొందుకుంటాయి, ఆ రెక్కలను ఎలా మారిస్తే ఏటవాలుగా వెళ్ళాలా, వేగంగా పైకి వెళ్ళాలా, స్పీడ్గా కిందకి దిగాల అనేదంతా కూడా రెక్కలను ఉపయోగించే తీరును బట్టే ఉంటాయి. అవన్నీ కూడా స్తోత్రం కలుగునుగాక. అవన్నీ ఎప్పుడు నేర్చుకుంటాయి? తీరి కుదరదు అస్తమాను కూడా. ఇలా నువ్వు ఏటవాలుగా ఉండాలి, అలా ఎగరాలి, రెక్క ఎలా పెట్టాలంటే కుదరదు. అన్నీ నేర్చుకున్నట్టే ఉంటుంది. కానీ ప్రాక్టీస్, కానీ ఆ పిల్లలకు తెలియదు ప్రాక్టీస్. అప్పుడు ఆ పక్షిరాజు ఏం చేస్తుందట, గూడు చెదరగొట్టేస్తుంది. క్యారమంటూ పల్టీలు కొడుతూ రెక్కలోపటం ప్రారంభిస్తాయి. సాయి శక్తుల రెక్కలూపి
నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఇక నేల మీద పడుతుందా, అంత కింద కాదు కానీ ఇంకేమీ లేదన్న సమయానికి మళ్ళీ అదే పక్షిరాజు ఆ పడిపోతున్న పిల్లల కిందకి రెక్కలు చాపొచ్చి మళ్ళీ తన రెక్కల మీద పెట్టి పైకి తీసుకెళ్ళి ఆ చెదిరిన గూడు మీదే నిలబెడుతుంది. అలాగును నేర్పిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక భయపడాల్సిన పని ఏం లేదు, కంగారు పడాల్సిన పని లేదు. కానీ వాక్యం చెప్తా ఉంది, ఒక పిలుపుతో దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపుకు తగినట్టు మనము జీవించాలి. ఆ జీవించేది సోమరితనంగా కాదు, నాకు ఇష్టమైతే జీవిస్తాను, నాకు ఇష్టం లేకపోతే జీవించను, నాకు వీలైతే చేస్తాను, వీలు కాకపోతే నేను చేయను అని మనసుతో కాకుండా ఇది ఒక పరుగు మాదిరిగా మనం ప్రయాణం చేయాలి. స్తోత్రం కలుగును గాక. గురి ఏమిటా గురి అంటే క్రీస్తులాగా నేను మారాలి, క్రీస్తు పోలిక నాలోనికి రావాలి, క్రీస్తు స్వభావాన్ని నేను సిద్ధిగా పొందుటకు సాధన చేస్తూ రావాలి. కనుక నేను రక్షణ పొంది 40 సంవత్సరాలైంది, మీకన్నా సీనియర్ నేను అని నేను మీ ముందు కాలరమే చేసి చెప్పటం మంచిదేనేమో. అనుభవాలు సంవత్సరాలు నా వెనకాల ఉంటాయి, సాక్ష్యాలు ఫోటోలుగా కూడా నిలుస్తాయి, పెట్టిన కార్యక్రమాలు కూడా రుజువులు చెప్తాయి. కానీ క్రీస్తు పోలిక, క్రీస్తు స్వభావం, స్వరూపం నాలో ఇంకా రాకపోతే ఈ 24 సంవత్సరాలు ఏమైనాయి, ఏమి నేర్చుకున్నా, క్రీస్తు రూపం నాలోకి వచ్చిందా, ఆ స్వభావం నాలోకి వచ్చిందా, ఆ ప్రవర్తన పరివర్తన నాలోకి వచ్చిందా అనేది నేను గమనించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక గురి నా ముందుంది, ఇంతకుముందే గురి పొందేశాను అనుకోవట్లేదు, గురి ఎద్దుకు వెళ్ళి అనుకోవట్లేదు. ఏమిటా గురి? నీ గురి ఇదబ్బాయి అని ప్రభు చెప్పారు నాకు. ఒక పిలుపు పిలిచాడు, పిలిచిన తర్వాత ఆహా నన్ను దేవుడు పిలిచాడు అని సంబరపడిపోయాను. ఆయన కూడా దగ్గరగా తీసుకున్నాడు. ఇది ఇస్తాను, అది ఇస్తాను, ఇదిగో తీసుకో, అదిగో తీసుకో అన్నాడు. చాలా కాలం దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు ఇలా జీవించాలి బాబు అని ఒక గురి నా ముందు పెట్టాడు, ఒక ఎయిమ్ నా ముందు పెట్టాడు. స్తోత్రం కలుగును గాక. గురి లేకుండా ఏ వ్యక్తి జీవించకూడదు. ఆశ గురి కాకపోయినా ఒక విద్యార్థి తీవ్రంగా శ్రమ పడుతూ చదువుతున్నాడంటే తెల్లవారుజాములు చదువుకుంటాడు, అసలు ఆటకి పాటకి ఎక్కువ సమయం వెచ్చించడు. పరీక్షల దగ్గరికి వస్తున్నాయంటే ఇంకా జాగ్రత్తగా కఠినమైన పరిశ్రమ చేస్తాడు. అర్థం కాని విషయాలను అర్థం చేసుకోవటానికి టీచర్స్ దగ్గరికి పదే వెళ్తుంటాడు, సీనియర్స్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలా తక్కువగా నిద్రపోతాడు. అందాలకు, ఆనందాలకు, వినోదాలకు ఎక్కువ వెళ్ళడు. ఏంటి బాబు మా పిల్లలు ఉన్నారు, నీ పిల్లోడేంటి పుస్తకం పట్టుకుని అలా కూర్చుంటాడు, మీ పిల్లోడేంటి ట్యూషన్ అంటాడు, మీ పిల్లోడేంటి ఎప్పుడు చూసినా చదువుకుంటున్నాడు రూమ్లో అంటారు మీరు. సరదా ఉండదా మీ పిల్లోడికి? మా పిల్లలు చూడు ఎంత బాగా క్రికెట్, ఎంత బాగా అక్కడో, మా పిల్లలకి పరీక్షలు అంటే అసలు భయమే లేదు. ఇలా వెళ్తారు, అలా రాసేస్తారు, పాస్ అయిపోతారు. అప్పుడు ఆ తల్లి అయినా తండ్రి అయినా మంచిదే, దేవునికి స్తోత్రం. కానీ మా పిల్లవాడికి ఒక గురి ఉంది, అందరిలాగా పాస్ అవటం కాదట, ర్యాంక్ కావాలట, గోల్డ్ మెడల్ కావాలట, స్టేట్ ఫస్ట్ రావాలట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ స్టేట్ ఫస్ట్ రావాలంటే ధనవంతుల పిల్లలకే కాదు, పేదవాళ్ళ పిల్లలకు కూడా స్టేట్ ఫస్ట్ రావచ్చు. ఎందుకంటే స్టేట్ ఫస్ట్ పెద్దోళ్ళకని కాదు, అక్కడ ఎవరు సాధన చేసినా సరే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చక్కటి ప్రోవర్బ్ ఇంగ్లీష్ గ్రామర్స్లో మనకు ఉంటాయి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అలాగే మనం కూడా క్రీస్తులాగా ఉండట కొరకు ప్రాక్టీస్ చేయాలి. రూపాంతరపు అనుభవం పొందుటకు అలా నడుచుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక్కొక్కసారి అది కఠినంగా ఉండొచ్చు, అది ప్రయాసతో ఉండొచ్చు. కొన్ని అందాలు వదిలేసుకోవాలి, కొన్ని సరదాలు వదిలేసుకోవాలి, కొన్ని విందులు వదిలేసుకోవాలి, కొన్ని శ్రేష్టమైనటువంటి భోజన పదార్థాలు వదిలేసుకోవాలి. అవసరమైతే ఒక్కొక్కసారి నిద్ర కూడా వదిలేసుకోవాలి. చూస్తారు కదా, ఒక్కొక్కసారి తల్లిదండ్రులు ఆ తలుపులు తీసి చూస్తుంటారు, టేబుల్ మీద లైట్ వెలుగుతూనే ఉంటుంది, పుస్తకం ముందు ఉంటుంది, ఇలా ముందుకు పడుతూ మళ్ళీ ఇలాగ అనుకుంటూ లేచి మళ్ళీ చదువుకుంటుంటాడు. మళ్ళీ లేచి రూమ్లో అటు ఇటు తిరుగుతూ పుస్తకం చేతితో చదువుతుంటుంటాడు. మళ్ళీ కాసేపు చదివేపటికి లేచి బాత్రూమ్కి వెళ్ళి మొహం కడుకుని మళ్ళీ చదువుతుంటాడు. కొంతమంది తల్లులకు అలా ప్రయాసపడే పిల్లల్ని చూస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎందుకు వచ్చిందో మనోడికి ఇంత గట్టి ప్రయత్నం, నిద్ర కూడా పోకుండా చేస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజానికి అది పుట్టుకతో వచ్చిందా ఆ పట్టుదల? పుట్టుకతో వచ్చిందా ర్యాంక్ పొందాలని? పుట్టుకతో వచ్చిందా
ఎవరు అనుకుంటున్నారు నువ్వు సాధించగలవరా అని టీచర్ చెప్పాడు. వాళ్ళు సాధించారట అని ఎవరో అన్నారు. నేను ఎందుకు సాధించకూడదు అనుకున్నాడు అంతే. రిక్షా తొక్కేవాడు కొడుకునైతే ఏమంట, కూలి పని చేసుకునేవాడు కొడుకునైతే ఏమంట, విద్య సాధన చేస్తే బాగా వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. కనుక వాళ్ళు వీళ్ళు ఆటలకు పాటలకు విందులకు వినోదాలకు వెళుతూ అత్యవసర మార్కులతో 60% మార్కులతో పాస్ అయిపోయి ఏమో ఇంజనీర్లు అయిపోవచ్చేమో, కానీ వీడి ప్రయాస చూస్తే చాలా త్యాగం చేస్తున్నాడు, చాలా కఠోరమైన లేబర్, శ్రమ పడుతున్నాడు. దేని కొరకు చెప్పండి? ర్యాంక్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ఊరికే ఉదాహరణ సుమా. అలాగే సంఘం ముందు కూడా దేవుడు ఒక గురి పెట్టాడు. నువ్వు గురి కలిగి లేకపోతే, నువ్వు ఆ వ్యక్తిలాగా గురి కలిగి లేకపోతే, నేను ఇలా తయారవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో ఇలా తయారవ్వాలి, కనీసం ఈ స్థాయికైనా నేను చేరుకోవాలి, దాని కొరకు నేనేం చేయాలో తెలుసుకోవాలి, ఎలా చేయాలో తెలుసుకోవాలి, ఎంతకాలం చేయాలో తెలుసుకోవాలి. అది సాధించే వరకు నేను నిద్రపోయే ప్రసక్తే లేదు. చివరికి ఒక రోజు ర్యాంక్ తోటి స్టేట్ ఫస్ట్ వచ్చాడు అనుకోండి, అతని ఆనందానికి ఆకాశమే హద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. అలాగే సంఘం అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే ఒక సంస్థ కాదు. సంఘం అంటే ఎవరు వాక్యం చెబితే 100 మంది రక్షించబడితే వాళ్ళతో పాటు హల్లెలూయా స్తోత్రం చెప్పుకుంటూ వెళ్ళటం కాదు. సంఘం అంటేనే యేసయ్య శరీరం. ఆ శరీరానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘం అనగా నీవు నేను, ఆయన శరీరంలో మనమందరం కూడా ఇండివిజువల్గా అవయవాలుగా ఉన్నాం. కనుక నీ మట్టుకు నీకు అలాంటి పట్టుదల రావాలి, నా మట్టుకు నాకు అలాంటి పట్టుదల, ఆ ప్రయత్నం కావాలి. అలా గురి కలిగి మనము విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. ఒక్కొక్కసారి ఇలాంటి మాటలు మనం వింటుంటాం. కొంతమంది విశ్వాసులు అంటుంటారు ఈ మాటలు, కొంతమంది విశ్వాస్యతలో ఉన్నటువంటి ఆ తీవ్రత, ప్రభుతో సహవాసం చేసేటటువంటి అనుభవాన్ని పెంచుకోవటంలో కొంతమంది చేసేటటువంటి భక్తి, ఆ ప్రవర్తన జీవితాన్ని చూసిన అన్యజనులు కూడా ఇలాంటి మాటలు అంటారు. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళిపోవాలా, ప్రతిరోజు బైబిల్ చదివేయాలా, ప్రతిరోజు కనీసం 1.5 గంటన్నర ప్రార్థన చేయాలా అంటూ ఆ భక్తి జీవితాన్ని కొనసాగించే వారి యొక్క హడావిడి, వాళ్ళ చురుకుదనం, వాళ్ళ యథార్థత, వాళ్ళ ఖచ్చితత్వం, వాళ్ళ క్రమశిక్షణ చూసినప్పుడు అన్యులు ఏమైనా అనుకుంటారనుకోండి, పెద్ద తప్పేం లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. కానీ క్రీస్తుని ఎరిగిన వారు కూడా కొంతమంది ముందర కాళ్ళకు బంధాలు వేస్తుంటారు. మేము ఎప్పటి నుంచో క్రీస్తులో ఉన్నాం, నీలాగా ఎప్పుడూ లేం, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తాం, ఎప్పుడు కావాలంటే అప్పుడు బైబిల్ చదువుకుంటాం, ఎప్పుడు కావాలంటే అంటే ఎప్పుడు దేవుని సహాయం కావాలంటే అప్పుడే ఉపవాసం ఉండి కాసేపు ఎక్కువసేపు ప్రార్థన చేస్తాం, లేకపోతే రోజు 2 నిమిషాలు ప్రభు ప్రార్థన చేస్తాం. ఇది మాకు తెలిసింది. నిన్న కాక మొన్న వచ్చావు, ఏంటి హడావుడి, ఏంటి ఉరుకులు, ఏంటి పరుగులు, ఏంటి ఉపవాసాలు, ఏంటి పరిశుద్ధాత్మ, ఏంటి వరాలు ఫలాలు, కొంచెం స్పీడ్ తగ్గించు, దేవుడిని నేమి ఎక్కువ ప్రేమించేయట్లే అంటూ కొంతమంది విశ్వాసులు కూడా ఆ మాటలు అంటానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు పుట్టారు కానీ పసిపిల్లల జ్ఞానంతో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ ప్రభువులో పుట్టారు కానీ వాళ్ళు దేవుని యొక్క ఆత్మజ్ఞానం కలిగి ఉండటంలో ఇంకా ప్రాథమిక పాఠశాల దశలోనే ఉన్నారు. ఎందుకంటే వాక్యం చెప్తుంది వాళ్ళకు తెలియాలి, ప్రతి వ్యక్తి కూడా క్రీస్తును పోలి ఎదగాలి. స్తోత్రం కలుగునుగాక. పౌలుకున్న గురి అదే, గురి యొద్దకు పరిగెత్తాలని. సంపూర్ణ సిద్ధి పొందేశానంటే క్రీస్తునైపోయాను, క్రీస్తు బిడ్డనైపోయి నాలోకి యేసు వచ్చేసాడు, యేసులోకి నేను వచ్చేసాను, నాకు ఇక శిక్షా విధి లేదు, నాకు నిత్య జీవం, నాకు పరలోకం గ్యారంటీ. అవును 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 కాదంటానికి ఎవరు సరిపోరు. కానీ ఆ ప్రభువే, రక్షించిన ప్రభువే, కొడుకుగా అంగీకరించిన ప్రభువే, నిన్ను క్షమించిన ప్రభువే, నిన్ను శుద్ధి చేసిన ప్రభువే, తన రక్తంతో నిన్ను పరిపూర్ణంగా మంచుగా తెల్లగా చేసిన ప్రభువే, ఈ రోజు నుంచి ఉన్న కొడుకువి, నాస్తికును వారసుడు అన్నట్టుగా పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన, భూ సంబంధమైన, శరీర సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కాదనకుండా లేదనకుండా కొమ్మరిస్తున్న దేవుడు ఇస్తూనే వస్తున్నాడు. కానీ అదే దేవుడు అంటాడు, నా పేరు నిలబెట్టాలిరా నువ్వు అంటాడు, నా పేరుకు నువ్వు మహిమ తేవాలిరా అంటాడు. స్తోత్రం కలుగునుగాక. అంటే ఏం చేయాలి?
నువ్వు నా కొడుకు అయిపోతే సంతోషమే, కానీ నా గుణశీలములు అంటే నా ఇష్టం ఎరుగు నువ్వు జీవించాలి. స్తోత్రం కలుగునుగాక. నిన్ను చూచిన వారు పలానా ఆయన అబ్బాయి అని చెప్పుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ అబ్బాయి ఎవరు, అబ్బాయి తండ్రి ఎవరు అని మంచి పనులు చేసిన వ్యక్తిని గురించి చెప్పుకుంటారు, చెడ్డ పనులు చేసే వ్యక్తిని గురించి చెప్పుకుంటారు. సమాజంలో చాలామంది పనికిమాలిన పనులు చేసేవారిని చూసి ఎవరి పిల్లోడు ఏంటి పనికిమాలిన జీవితం, ఏంటి పాడు జీవితం, ఎవరు తండ్రి, పెంచడం చేత కదా, నేర్పించడం చేత కదా, ఊరి మీద పడేశాడు కనేసి అంటూ సమాజం ఏ విషయంలోనూ చాలా వేదన చెందుతూ కొంతమంది యవ్వనస్తుల ప్రవర్తన బట్టి విచారం వ్యక్తం చేస్తూ ఉంటారు. మరికొన్ని చోట్ల కొంతమంది యవ్వనస్తుల ప్రవర్తన సమాజం పసిగట్టి ఎవరి పిల్లోడు కానీ ఎంత బుద్ధిమంతుడో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఎవరి పిల్లోడు కానీ ఎంత ఓర్పు ఉంటుందో, ఎంత సహనం ఉంటుందో, ఎప్పుడు మంచికే ఓటేస్తాడు, మంచి వైపు పరిగెడతాడు, అస్సలు చెడు దగ్గరికి రానేరేడు. ఎవరి పిల్లోడు, తండ్రి ఎవరమ్మా, ఎక్కడుంటాడమ్మా అని అడుగుతారు. అలాగున ఆ తండ్రికి మహిమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు కోరేది అదే సంఘాన్ని. దేవుడు నిన్ను నన్ను కోరేది అది. ఏదో బైబిల్ చదివాను, చర్చకొచ్చాను, వెళ్ళాను, ఓకే, ఎవరైనా చేయగలరా పని, సాయశక్తులు చేయగలరు. కానీ దేవుడు మన బుద్ధి పెట్టిన గురి ఆయనలాగా మనం ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. మీరు నేను అనుకోవచ్చు, నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, ఈ మధ్యాహ్నం కూడా మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తూ నాకు నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. ఏమనంటే, నేను యేసులాగా ఎలా ఉండగలను, దేవుళ్ళలాగా నేను ఎలాగ ఉండను, ఆయన స్వభావంలో నాలోకి ఎలాగొచ్చేస్తుంది, ఈజ్ ఇట్ పాసిబుల్? అది ఒక్క రోజులో వచ్చేది కాదు. సిద్ధి చేస్తే వస్తుందంటున్నారు, సాధన చేస్తే వస్తుందంటున్నారు. ఈ సాధన కూడా నాకు అసాధ్యమైతే ఎలాగా? ఓకే, నేను సాధన చేయడానికి సిద్ధపడుతున్నాను, ఈ రోజు నుంచే ప్రాక్టీస్ చేస్తాను, ఈ రోజు నుంచే అడుగు తీసి అడుగు వేయటం ప్రారంభిస్తాను, వాక్యం ద్వారా నేర్చుకుంటాను, నేర్చుకున్నది అనుసరిస్తాను, ఆచరించటానికి తీర్మానం చేసుకుంటాను. ఒకవేళ ఆ సాధన చేసే విధి కూడా నాకు అసాధ్యమైనదైతే, నాకు శక్తికి మించినదైతే, నా జ్ఞానానికి మించినదైతే, దెన్ హూ విల్ హెల్ప్ మీ, హూ విల్ గైడ్ మీ, హూ విల్ టీచ్ మీ? స్తోత్రం కలుగునుగాక. అలాంటి ప్రశ్నలు వస్తాయి, అలాంటి సందేహాలు వస్తాయి. అవి నిజం, ఖచ్చితంగా ఉంటుంది. కనుకనే దేవుడు తండ్రి మనలను మనగానే ఉంచకుండా తన ఆత్మ ద్వారా మనలను కన్నా, తన ఆత్మ వలన మనకు జన్మనిచ్చిన, మనము ఎదిగిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత వాక్యం చెప్తుంది, ఆయన ఆత్మచేత మనము నింపబడతాం. ఆయన ఆత్మచేత నింపబడిన తర్వాత ఏమవుతుంది? ఆ ఆత్మ మనలను ఈ సిద్ధిలోనికి నడిపిస్తారు. స్తోత్రం కలుగునుగాక. ఆ ఆత్మ మనము సాధన చేయటానికి ప్రయత్నం చేస్తుంటే ఆ సాధన ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అయ్యేలాగున దేవుడే తన శక్తిని మనకు ఆత్మ ద్వారా ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఇది అసాధ్యం అనుకుంటే, అసాధ్యం అనుకున్న వాడికి అన్నీ అసాధ్యమే. సోమరికి అన్నీ అసాధ్యాలు కదండి. సోమరి గురించి సామెతల గ్రంథంలో ఒక మాట సొలొమోను అంటాడు, పని చేయడానికి ఇష్టపడినోడు వీధిలోకి వెళ్ళివరే పని చూడు, అక్కడ ఎవరున్నా చూసారంటే అమ్మో వీధిలో సింహం ఉందంటాడట. ఏది గ్రామంలో ఉంటూనే ఆ పని చూసిరారా, వీధిలోకి వెళ్ళా పని పట్టుకున్నారంటే అబ్బో వీధిలో సింహం ఉంది, నేను పోను బాబు అంటాడట. అంటే అలాంటి అక్రమమైన అజ్ఞానంతో కూడిన పని తప్పించుకోవటానికి వంకలు పెట్టేవాడు సోమరి. అలాగే యేసు ప్రభువులకు వచ్చిన బిడ్డ కూడా సోమరిగా ఉండడు. పరిశుద్ధాత్మ చురుకైన వాడు, కాదలని ఎముకలను కదిలిస్తాడు, కాదలని రాళ్లలో నుంచి నీరు వచ్చేలా చేస్తాడు, ఎండిన కట్టెను కూడా చిగురొచ్చేలా చేస్తాడు. ఆయన మాటల్లో నిన్ను నిలబెట్టే శక్తి ఉంటుంది. ఆయన మాటల్లో నువ్వు సాధించాలనుకున్నది సాధించేలాగున నీకు శక్తినిచ్చే ఆత్మబలం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది నాకు అసాధ్యమని అనుకోవద్దు. నేను ఎందుకు సాధించలేను, నేను ఎందుకు ఒకటి నేర్చుకోవాలిగా, ఒకటి నేర్చుకుంటేనే 111లోకి వెళ్తాను నేను. ఒకటి నేర్చుకుంటే 111 కాదు, ఒకటి పక్కన ఒకటి పెడితే 3 ఒకట్లు అవుతాయి. అదెంత భాగ్యం, 3 ఒకట్లే కాదు కదా. కాదు, ముందు 1తో ప్రారంభించు, 2లోకి వెళ్ళు, 3లోకి వెళ్ళు. కొంతమంది చాలా విషయాల్లో ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథం ఉందనుకోండి, మీరు యేసు ప్రభు దర్శనం పొందాలంటే, మీరు యేసు స్వరం వినాలంటే, మోషేతో దేవుడు ముఖాముఖిగా ఎదురుగా కూర్చుని నాన్న మాట్లాడినట్టుగా మీకు అనుభవం కావాలంటే 9 మెట్లు అని అలాంటి వాడు ఎవడో రాస్తాడు పుస్తకం అనుకోండి. కాసేపు దేవుని దర్శనానికి రావాలంటే, దేవుడు ముఖాముఖి నీతో మాట్లాడాలంటే, అనుభవం నీకు నిజంగా కావాలంటే ఈ పుస్తకం చదువు, 9 మెట్లు అంటారు.
నిజానికి ప్రభువులో ఎదగటానికి ఇష్టపడే నేను అప్పుడే ప్రభువులోకి వచ్చిన, కొంతకాలం నుంచి ప్రభువులో ఉన్న, ప్రభువులాగా ఉండాలని ఆశపడుతున్నా, వెంటనే చటాలున్న పుస్తకం కొనుక్కుంటా, వెంటనే తీసేసుకుంటా. తీసుకున్న తర్వాత ఇక మళ్ళా అందులో చాలా విషయాలు ఉంటాయి. మొదటి అధ్యాయంలోనే 1, 2, 3 ఎక్సర్సైజ్ చేయాలి, ఇలాగ ఉండాలి, 2 ఇలాగా 3 ఇలాగా అనేటప్పటికీ ఇక నేను ఓపిక పట్టనండి. 1 నుంచి 3 నుంచి 5 నుంచి 9 మెట్టు ఏదో ముందే చదివేస్తాను నేను. ఇది దేవుడు దర్శించే 9 మెట్టు ఉండి చూసారా, అదేంటో అని ముందే చదివేస్తాను నేను. పుస్తకం ఇలా తిరిగేసేసి 9వ అధ్యాయం. దేవుడు అంటాడు, పుస్తకం అయితే 9వ అధ్యాయంలో చదివేస్తాం, పుస్తకం అయితే 7వ అధ్యాయం ఎప్పుడైనా చదివేస్తాం. ప్రభువులో సాధన అంటే పుస్తకం చదివినంత సులువు కాదు. ఆయన చెయ్యి పట్టి నడవాలి. తండ్రి చెయ్యి పట్టి బిడ్డ నడిచినట్టుగా నడవాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ అలానే హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. మనం మాట్లాడుకుంటున్నాము ట్రాన్స్ఫార్మేషన్. క్రీస్తుకు పిల్లలం అయిపోయినా క్రీస్తును పోలినట్టుగా దేవుడు మనల్ని నీతిమంతులుగా చూసి ఆ క్రీస్తు పోలిక మనలోనికి వచ్చేలా చేయటానికి దేవుడు ఎన్ని ఏర్పాట్లు చేశాడో, ఎన్ని రకాల వచనాలు పెట్టారు. ఈ మధ్యాహ్నం మరొకసారి మళ్ళా జ్ఞాపకం చేస్తానని కాదు, కానీ ఇది ప్రభు బల్ల దినం కనుక చాలామంది క్రొత్తవారని అనను, కానీ ఈరోజు వచ్చేలాగున కొన్ని విధానాలను బట్టి ఆధ్యాత్మిక ఆసక్తితో కొంతమంది ప్రత్యేకంగా ఈరోజు వస్తుంటారు. ఏదేమైనా ఒక ఆలోచన వారి ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. గురి యొద్దకు పరిగెడుతున్నాను అంటున్నాడు కదా, సంపూర్ణ శుద్ధి, సంపూర్ణ సిద్ధి అంటున్నాడు కదా. అయితే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో క్రీస్తుని ఎరిగిన వాడు ఏం చేస్తాడు? సంపూర్ణ శుద్ధి, గురి యొద్దకు పరిగెడుతున్నాను, వెనుకున్న వాటిని మర్చిపోతున్నాను అంటున్నాడు కదా. సో ఏం చేస్తాడట? పరిశుద్ధపరచబడిన దేవుని బిడ్డ, దేవుని ప్రేమను గుర్తించిన దేవుని బిడ్డ, 3వ అధ్యాయం 3వ వచనం, ఆయన యందు, ఎవరి యందు? యేసుక్రీస్తునందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆయన ప్రత్యక్షమవుతాడట. ఆయన ప్రత్యక్షమవుతున్నప్పుడు ఆయనలాగే నేను ఉంటానట. నిరీక్షణ చెప్పండి విశ్వాసకి. నేను దేవుని బిడ్డనైనా దేవునిలాగా అయిపోలేదు ఇంకా. ఆయన ప్రత్యక్షమయ్యే రోజు ఒక రోజు ఉంది, లేదా ఆయన ప్రత్యక్షంగా ఆయన ముందుకు వెళ్ళే రోజు ఒక రోజు ఉంది నా జీవితంలో. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు, ఆయన ప్రత్యక్షంగా చూసినప్పుడు వాక్యం చెప్తా ఉంది, ఆయనను పోలినట్టుగా నేను ఉంటాను. స్తోత్రం కలుగునుగాక అని తెలుసు. మనకి తెలుసు కనుక అలాగ మనం ఇప్పటికింకా ఉండకపోయినా ఆ గడియ వచ్చే వరకు, ఆ సమయం వచ్చే వరకు ఈ దేవుని బిడ్డను నేను అని చెప్పుకునేవాడు, ఒకరోజు దేవునిలాగా నేను కూడా ఉంటాను అని అనుకుని నిరీక్షణ కలిగి ఉన్నవాడు ఏం చేయాలట? ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా, గురి అంటే చెప్పండి ఇక్కడ, పవిత్రుడైనట్టుగా తనను తాను పవిత్రంగా చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాపం చేయటానికి ఇష్టపడడు, పాపం చేయటానికి తొందరపడడు, పాపం చేయటానికి సాహసించడు, పాపాన్ని అసహించుకుంటాడు, పాపాన్ని ఛేదనించుకుంటాడు, పాపం చూసి భయపడతాడు. ఇలా చాలా వచనాలు వచ్చేస్తాయి. దేవుని పిల్లల్లో ఈ లక్షణం వచ్చేస్తుంది. తర్వాత కొంతమందిలో ప్రభువులోకి రాగానే ఇలాంటి పరివర్తన దేవుడు కృపతో ఇచ్చేస్తాడు చాలామందికి. ఎబౌట్టనగా ఉంటే వాళ్ళ జీవితాలు, నిన్నటి వరకు మందు తాగిన వాళ్ళు, నిన్నటి వరకు కూడా గంజాయి తాగిన వాళ్ళు, నిన్నటి వరకు కూడా అందులోని ములుగు తేలిన వారు పశ్చాత్తాపడి మారు మనసు పొంది ప్రభు లోపలికి అంగీకరించిన తర్వాత, ప్రభు వచ్చి ముట్టిన తర్వాత మరొక గడిలో, మరొక గంటలో, ఆ రాత్రే ఒకవేళ ఎవరైనా ఆ గంజాయి తీసుకొచ్చినా, అలాంటి ప్రయత్నం చేసినా వాంతి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా సాక్ష్యాలు చెప్పాను గడిచిన దినాల్లో మీకు. నేను అనుభవంలో చూశాను. అటు జాంబియా దేశంలో కానీ ఇక్కడిక్కడ కానీ కొంతమంది చెప్పిన సాక్ష్యాన్ని బట్టి కొంతమంది జీవితాల్లో ఉన్న పాటున ఆపోజిట్ తాగి వచ్చి ప్రార్థనలో కూర్చుని ప్రార్థన చేయించుకుని ఆ ప్రార్థనలో ప్రభా నాకు ఈ తాగుడొద్దు అని తెలియకుండానే, పక్క వాళ్ళకి వినపడకుండానే మనశ్శాంతితో పశ్చాత్తాపంతో చెప్పినప్పుడు వారు బయటికి వెళ్ళిన తర్వాత మరలా శరీరం లాగింది కొంతమందిని ఆ వైపుకి, ఆ కొట్టున్న వైపుకి, ఆ వైపుకి వెళుతున్నా సరే
లేదు లేదు లేదు. అసహించుకునే స్థితి ఇచ్చేశారు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞాతిక్రమిస్తాడు, ఆజ్ఞాతిక్రమే పాపము కనుక నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు, దేవుని బిడ్డ అయినటువంటి ప్రతివాడు, ఒకరోజు నేను యేసును చూడబోతున్నాను అని ఆశ కలిగిన ప్రతివాడు కూడా ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తనను పవిత్రునిగా చేసుకుంటాడు. ఇక్కడ చిన్న ఆలోచన, మళ్ళీ మనం పవిత్రులుగా చేసుకోగలమా? ఎలా చేసుకుంటాం? మళ్ళీ మనం పవిత్రులుగా చేసుకుంటే ప్రభు ఎందుకు రావాలి? కొరడా దెబ్బలు ఎందుకు తినాలి? రక్తం ఎందుకు కాచాలి? శిలువ మీద అలాగే ఎందుకు మరణించాలి? ఎందుకు మనం ఆయన నమ్ముకోవాలి? మళ్ళీ మనం పవిత్రంగా ఉంచుకుంటే ఇంకెందుకు? ఆయన పవిత్రపరచబడిన తర్వాత ఆ పవిత్రతను నిలబెట్టుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ వాక్యానుసారము కానీ విధి విధానాలు నా జీవితంలోకి వచ్చేసి ఉంటే అప్పుడప్పుడు వచ్చిపోతూ నన్ను వేధిస్తుంటే నేను చేయవలసిన ఎక్సర్సైజ్ ఏంటంటే ప్రభు పాదాలు పట్టుకుని ఏడవటమే, విడుదలివ్వమని కోరుకోవటమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. సో క్రీస్తు రూపులోనికి మారటానికి గురి యొద్దకు పరిగెడుతున్నాను. ఒక పిలుపుతో యేసు నన్ను పిలిచాడు, క్రీస్తును నన్ను పిలిచాడు, క్రీస్తులో నన్ను పుట్టేలా చేశాడు, క్రీస్తు కొరకు నన్ను ప్రత్యేకించుకున్నాడు. ఒకరోజు క్రీస్తుకు ఎదురుగా నేను ఉండబోతున్నాను. ఆ రోజు నాకు బహుమానం, క్రీస్తులో ఉన్నందుకు బహుమానం పక్క పెట్టండి. క్రీస్తులో ఉంటే ఏ బహుమానం చెప్పండి? నిత్య జీవం బహుమానం. అందరికీ బహుమానమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ మరొక బహుమానం ఉంది. అది క్రీస్తులాగా బ్రతుకుటకు రోషంగా పరిగెత్తిన వారికి బహుమానం. బలానమ్మకమైన మంచి దాసుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, మన ప్రయత్నం. మరి రెండో మాట తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఆ గురేంటి? మనం ఏం చేయాలి? ఈ రూపంలోనికి మనం మారాలా? ప్రభు మారుస్తాడా? లేదా మనం ప్రభువుకు సహకరిస్తే ప్రభు మనల్ని మారుస్తాడా? ప్రభు సహకారం మనం కోరుకోవాలా అనేది మనం చూడటానికి ప్రయత్నం చేస్తున్నాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23 చూడండి. సమాధానకర్తయగు దేవుడి మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవము శరీరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఎవరు కాపాడుతారు? సమాధానకర్తయగు దేవుడి మిమ్మలను కాపాడునుగాక. మీరు అలాగున కాపాడబడుదురుగాక. ఎలాగునుండుటకు? నిందారహితముగా ఉండుటకు, మచ్చ, డాగు, ముడత, కళంకము మరటిది ఏది లేకుండా నిందారహితముగా ఉండునట్లు, సంపూర్ణముగా ఉండునట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్షణ పొందిన తర్వాత, సంఘములోనికి చేర్చబడిన తర్వాత, క్రీస్తు అనే ద్రాక్షవల్లిలోనికి ఒక ద్రాక్ష తీగగా తండ్రి వ్యవసాయదాని యొక్క కృపచేతను అంటుకట్టబడిన తర్వాత నేను ద్రాక్ష వల్లికి సంబంధించిన ఫలాలు నేను ఫలించాలంటే ఆ ద్రాక్షవల్లిలో నేను నిలిచి ఉండాలి. నిలిచి ఉంటేనే ప్రతిరోజు ద్రాక్షవల్లిలోంచి నాకు రావాల్సిన సహాయం, సారం వస్తుంది. దానివల్ల నేను ద్రాక్ష తీగగా మంచి ద్రాక్ష ఫలాలు ఫలిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొదటి వచనం చూసుకున్నాము, మళ్ళీ మనం పవిత్రపరచుకుంటున్నాం అన్నట్టుగా. ఎక్కడ చూస్తే తండ్రి పవిత్రపరుస్తాడు అంటున్నట్టుగా. నిజానికి చూస్తే ఆయన దేవుడు, మనము కలిసి, దేవుని ఆత్మ మనము కలిసి, మనము సహకరించే కొలది దేవుడు మనకు సహాయం చేసే కొలది మనము కలిసి మనము ఈ పరుగు పరిగెత్తాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుని చిత్తం ఎరిగిన వారమే మనం ఉండాలి. అందుకే చెప్పాను కదా, మనం ఎల్లప్పుడూ కూడా చిన్నపిల్లల్లాగా ఆ తొలి మూల పాఠాలు నేర్చుకుంటూ, ఒక్కొక్కసారి కొన్ని చోట్ల ఇలా కూడా అంటారు, ఎంతకాలం మీరు 5 రొట్టెలు 2 చేపలు ఆ కథలే వింటూ సంఘంలో ఎదుగుతారు మీరు? 5 రొట్టెలు 2 చేపలు, సముద్రాన్ని గద్దించాడు, లేదా తుఫాను గద్దించాడు, దెయ్యాలు వెళ్ళగొట్టాడు, కుంటోడు బాగు చేశాడు అంటూ ఇంక ఏటెళ్ళ కాలము సంఘంలో ఆదివారాలైనా శుక్రవారాలైనా ఉపవాస కూడుకలైనా ఆ ప్రకటనలు, ఆ ప్రసంగాలు నిన్ను సిద్ధపరుస్తాయా? నిన్ను చెక్కుతాయా? నిన్ను రుద్దుతాయా? నిన్ను వంచగలుగుతాయా? నిన్ను మలచగలుగుతాయా? నేను ఇంకా మారలేదు, నాలో ఇంకా మార్పు రావాలి, నాలో క్రీస్తు రూపం వచ్చే అవకాశమే నేను ఇవ్వటం లేదు, అయ్యో నేను ఎప్పుడు ఎంతకాలం ఇలాగుంటాను అనే భావన, పశ్చాత్తాపం నాలోనికి కలగజేసే ఒక వచనమైన కత్తిలాగా నా గుండెల్లోనికి దూసుకురావాలి కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
కాళ్ళున్నాయి, చేతులున్నాయి, కాళ్ళు ఆడిస్తాను, చేతులు ఆడిస్తాను, ఆకలితే అమ్మ అన్నం పెట్టంటాను, కాళ్ళున్నాయి, అన్నీ ఉంటారు. కానీ ఎప్పుడు అమ్మ చంకలు కూర్చున్నట్టుగా అవిటోడుగా ఎంతకాలం బ్రతకాలి? నేను నేల మీద నడాలి, నేను చేతులు ఊపుతూ నడవాలి, నేను మరి కొంతమందిని పరిగెత్తిస్తూ నడిపించాలి అనే మనసు నాకు ఎప్పుడు వస్తుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆ వచనాలు, ఆ వాగ్దానాలు, ఆ మెసేజ్లు చాలా బాగుంటాయి. 5 రొట్టెలు 2 చేపలు, స్వస్థతలు, విడుదలలు, ఆదరణ, ఓదార్పు, ప్రేమ, ఆ పాటలు కూడా హిట్ అయిపోతుంటాయి. మీరు చూడండి, ఆ పాటలు కూడా హిట్ అయిపోతాయి. ఎన్ని లైక్లు, కోట్లు లైక్లు వచ్చేస్తాయి. కన్నీరేలమ్మ అన్న, చంకలు కూర్చోబెట్టుకుంటాను, ప్రేమ గురించి, దాని గురించి ఎన్నో మీరు అబ్జర్వ్ చేయండి. కొన్ని చోట్ల కొంతమంది దైవజనులు చాలా కఠినమైన పదజాలంతో ఎంతకాలం ఇలా బ్రతుకుతావు, నువ్వు నిజంగా మారేవా, నేను నిజంగా మారేనా, మారితో నా ప్రవర్తన ఎలాగుంది, నా జీవితం ఎలాగుంది, నా సాక్ష్యం ఎలాగుందంటూ చాలామంది దైవజనులు చాలా శ్రేష్టమైనటువంటి పాటలు రాశారు. అవి హిట్ అవ్వవు ఎక్కువగా. ప్రతి వారు కూడా కాలర్ ఐడీలాగా కాలర్ ట్యూన్లో పెట్టరు. ఎందుకు? అవి హిట్ అవ్వలేదు, లైకులు లేదు. నేనంటాను, సంఘానికి లోకం లైకులు కాదు, సంఘానికి సంఘం లైకులు కాదు, సంఘం దేవుని లైక్నెస్లోకి వెళ్ళాలి, దేవుని ఇష్టంలోకి వెళ్ళాలి, దేవుని ఇష్టంతో మార్చబడాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బిడ్డ పుట్టాక అమ్మ పోలికో నాన్న పోలికో రావాలి. పోలికొచ్చిందని ఒక వయసు వచ్చేదాకా చెప్పుకుంటారు. అమ్మ మురిసిపోతుంది, నాన్న మురిసిపోతాడు. చెవులు నా పోలికే, ముక్కు నా పోలికే, కనుబొమ్మలు నా పోలికే, పాదాలని నా పోలికే. కొంతమంది చెప్పుకుంటారు బొటనోయి నీ పోలికైనా 2000 నా పోలిక. ఎంత పోరాడతారో పోలికలు చెప్పుకోవటంలో. అవును కదా? అంటే తమ రూపాన్ని పసిపిల్లలు చూసుకోవటానికి అంత నా చిటికినేలు ఈగో ఇలాగే ఉంటుందంటారు. అదే కుర్రోడు 16 సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చిందనుకోండి, చెప్పుకోమనండి ఆ కుర్రోడు గురించి పోలికలు, చిటికినేలు నాలాగే అనండి. ఎవరు చెప్పుకోరు. ఏం చెప్పుకుంటారు? అమ్మ బుద్ధి, నాన్న బుద్ధి, మాట తీరు, నడవడిక, ప్రవర్తన, ఆ నెమ్మది, ఆ వినయం, ఆ విధేయత, ఆ మర్యాద, ఆ మన్నన, ఆ పోలికలు చెప్పుకుంటారు వీధిలో వాళ్ళు. స్తోత్రం కలుగునుగాక. అది అలాగే దేవుడు కోరుతున్నాడు. పుట్టేసామంటే కాదు, పుట్టడం నిజమే, నేను మీకు తండ్రిని అవ్వటం నిజమే, మీరు నాకు పిల్లలు అవ్వటం నిజమే. ఎందుకంటే నేను వాగ్దానం చేశాను కనుక మీరు నాకు పిల్లలు కాకుండా పోరు, నేను మీకు తండ్రిని కాకుండా పోను. ఒకరోజు నేను మీరు ఒకే చోట ఉంటాము, గ్యారంటీ, వారంటీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మీరు బ్రతుకు కాలమంతా మరి ఎలా బ్రతకాలనేది నేర్పాలి కదా. నేను ఎలా బ్రతికితే దేవునికి మహిమో, ఎలా బ్రతికితే మీకు మంచి సాక్ష్యం ఉంటుందో, ఎలా బ్రతికితే చీకట్లో ఉన్న వాళ్ళ వెలుగు చూసి వెలుగు దగ్గరికి వస్తారో అది మీరు ప్రాక్టీస్ చేయాలి కదా అని ప్రభు అంటాడు. అనటంలో ఏమాత్రమే సందేహం లేదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. చకచకా కొన్ని మాటలు మీకు చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడే బలమిస్తున్నారు, దేవుడే బలమిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. సాక్ష్యంగా కాదు కానీ చెప్పే కొలది నాకు ఓపిక వచ్చేస్తూ ఉంది, చెప్పే కొలది నాకు స్వరం వచ్చేస్తూ ఉంది, చెప్పే కొలది నాకు ఏమంటారు ఆత్మబలం వస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడప్పుడు గోడ పట్టుకుని నడిచినా, బయట మాట్లాడేటప్పుడు 2-3 మాట్లాడేటప్పటికీ దగ్గు వచ్చినట్టుగా ఉంటున్నా, ఇక్కడికి వస్తే అదేంటో నేను కాదు మాట్లాడేది, ప్రభువే మాట్లాడిస్తున్నారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉచ్చారణ ఆయనది, వచనం ఆయనది, అక్షరమైనది, వాక్యమైనది, మందిరమైనది. నువ్వు ఆయన వాడవు, నేను ఆయన వాడను. ఆయన మనందరి వాడు. మనం బాగు కొరకు, మన బ్రతుకు కొరకు, మన భవిష్యత్తు కొరకు, మన సంతోషం కొరకు, ఆయన మధ్యాకాశంలోకి వచ్చేటప్పటికి మనమందరం కూడా ఆయన చేత ఆకర్షించబడుట కొరకు దేవుడింత బలహీనులను కూడా సమయానికి బలపరుచుకుని మాట్లాడేస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఎలాగా చకచకా నేను చెప్పేస్తా. వివరించడానికి చాలా వివరాలు ఉన్నాయి కానీ ముగింపులోకి వస్తూ నేను చెప్పేస్తాను. ఎలాగా హౌ టు హ్యావ్ దిస్ కాన్స్టెంట్ ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కరోజులో అయ్యేది కాదు. మామిడి చెట్టు టెంకలో నుంచి వచ్చిన, మరొక పండ్ల చెట్టు విత్తనం నుంచి వచ్చిన, ఆ చిన్న విత్తనంలో ఆ చెట్టును మనం చూడలేం, ఆ చిన్న విత్తనంలో చెట్టును మనం చూడలేం. నిజానికి ఫ్యూచర్ ఆ విత్తనం లోపలికి వెళ్ళిపోయి చచ్చిపోయి అది వేళ్ళు తన్ని 3-4-5 సంవత్సరాలకి అది పిందులు పువ్వులు వచ్చేలా చేస్తే, అమ్మో ఆ చిన్న విత్తనంలో ఇంత జీవం ఉందా, ఈ చిన్న విత్తనంలో అంత పెద్ద చెట్టు ఉందా, ఈ చిన్న విత్తనంలో అన్ని వేల పళ్ళు ఇచ్చే చెట్టు ఉందా,
ఏదేమైనా ఆ చిన్న విత్తనంలో ఉంటే ఏముండదు. ఆ చిన్న విత్తనం చచ్చిపోతేనే అందులోంచి జీవం బయటకు వచ్చే ప్రయత్నం దేవుడు చేస్తుంటేనే ఒకరోజు 100,000 పక్షులకు అది నివాసం అయిపోతుంది. వేలాది మంది ప్రజలకు ఆకర్తి ఇచ్చి పళ్ళిచ్చే చెట్టు అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక యేసులాగా ఉండాలంటే గడ్డం పెంచుకుంటే సరిపోదు. యేసులాగా ఉండాలంటే భుజాల దాకా జుట్టు పెట్టుకుంటే సరిపోదు. యేసులాగా ఉండాలంటే నిలువు టంగి వేసుకుని నడుమని కట్టుకట్టుకుని వెళ్ళిపోతే కుదరదు. నీ యేసునని కేకలు వేయించుకుంటే కుదరదు. యేసులాగా సినిమాలో నడిస్తే అయిపోదు. ఒకవేళ అనిపించవచ్చు నేను యేసులాగా ఉన్నానని, కానీ యేసు తనలాగా ఉండమని స్వభావం గురించి మాట్లాడుతున్నాడు, పరివర్తన గురించి మాట్లాడుతున్నాడు, ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాడు. సో వాక్యం ప్రకారం చూసుకుంటే హౌ టు హ్యావ్ ఏ కాన్స్టెంట్ ట్రాన్స్ఫార్మర్ లైఫ్ అంటే ఇది ఒక్కరోజుతో అయ్యేది కాదు. కనుక రోజు దినదినం కాన్స్టెంట్ ఈ ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతూనే ఉండాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. తల్లి కడుపులో బిడ్డ పరిపూర్ణత పొందుకొని 9 నెలలు ముగిసిన తర్వాత ఇక ఉంచాలన్నా సరే తల్లి ఉంచుకోలేదు, ఉండమ్మని డాక్టర్ గారు చెప్పినా సరే ఉండదు. ఒక సమయం వచ్చినప్పుడు, దేవుని నిర్దేశించిన సమయం వచ్చినప్పుడు అది సూర్యుని వెలుగు చూడాల్సిందే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. ఒక నెలకే బయటకు వచ్చేసేయాలి నాకు కనపడాలంటే కుదరదు. అలాగే 12 నెలల తర్వాత నువ్వు బయటకు రావాలన్నా కుదరదు. ఒక సమయం ఉంది. ఆ సమయం ప్రకారం ఆశ్చర్యకరంగా ఆ ఉమ్ము సంచిలో గుడ్డులాగా ఒదిగినటువంటి ఆ చిన్న విత్తనం ఆ తర్వాత ఎంత రూపం వస్తుందో లోపల రహస్యంగా గదిలో. అందుకే భక్తుడి దావీదంటాడు కదా, నా తల్లి కడుపులో ఆ రహస్యములో నన్ను రహస్యంగాను చేసిన విధానం చూస్తే నాకు భయమవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక. సరే, ఆ పసిబిడ్డ ఆ విత్తనం పడిన సమయం, నెలలు ముగిసిన తర్వాత బయటకు వచ్చే ప్రసవ వేదంతో బయటకు వచ్చే సమయం, ఈ మధ్యలో చాలా వాతావరణాలు, చాలా ఒత్తిడులు, చాలా అనారోగ్యాలు, చాలా రకరకాల ఆహారం లోపలికి వెళ్ళటం. తల్లి ఉద్రేకపడితే అది పిల్ల మీద పడుతుంది, తల్లి బెంగపడితే అది పిల్ల మీద పడుతుంది. తల్లి ఏ విషయంలో సరే బలహీనపడితే, వ్యాధి బాధ వస్తే అది పిల్ల మీద పడుతుంది. డాక్టర్ గారు అంటారు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో అంతగా బిడ్డ నీళ్ళు చక్కగా ఎదుగుతుందని లింక్ పెట్టేస్తారు డాక్టరు. అక్కర్లే నీకు కాదు, కావాల్సిన లింకే. కనుక ఒక బిడ్డ బీజముగా పడిన తర్వాత 9 నెలలు అయిన తర్వాత సమయానికి ఎలాగైతే ఒక రూపంతో, పరిపూర్ణమైన రూపంతో బయటకు వస్తుందో, అలాగే క్రీస్తులో మనము పుట్టిన తర్వాత ఆయన మధ్యాకాశంలోకి వచ్చే వరకు కూడా ఈ రూపాంతరం చెందుతూనే ఉండాలి. ఆ పసిబిడ్డకు 9 నెలలు సరిపోతుందేమో కానీ నీకు నాకు మన ఆయుష్కాలం సరిపోతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రం. కొంతమంది 60 సంవత్సరాలకి ఆయుష్కాలం ముగియొచ్చు, కొంతమందికి 90 సంవత్సరాలకు ఆయుష్కాలం ముగియొచ్చు. క్రైస్తవులైతే 90 సంవత్సరాలైనా 90 సంవత్సరాలు ప్రాక్టీస్ చేయాల్సిందే. 60 సంవత్సరాలకు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడా? అవును, ప్రాక్టీస్ చేయాల్సిందే. ఈ దేవునిలాగా తయారవ్వాలి, క్రీస్తులాగా తయారవ్వాలి అనేది 3 సంవత్సరాల డిగ్రీ, 5 సంవత్సరాల డిగ్రీ, లేదు 10 సంవత్సరాల డిగ్రీ తర్వాత చేతికి ఇచ్చేస్తారు పట్ట కాదండి. అందుకే అపొస్తలుడైన పౌలు అంటాడు, నిజానికి సంపూర్ణత తాను పొందుకున్నాడు, క్రీస్తును పోలి నడుచుకుంటున్నాడు. సంఘం ముందు కూడా చెప్తాడు, చూడండి, నన్ను చూడండి, నా బ్రతుకును చూడండి, నా మాట తీరు చూడండి, నేను క్షమించే తీరు చూడండి, నేను జీవించే జీవితం చూడండి, క్రీస్తులాగా బ్రతుకుతున్నాను. మీకు కూడా సాధ్యమైతే నన్ను చూసి నేర్చుకోండి, నాలాగా మీరు చేయండి అంటాడు. స్తోత్రం కలుగునుగాక. అలాగ అన్న వ్యక్తే ఆ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఇంతగా నేను మీకు బోధ చేసిన నాలో క్రీస్తున్నాడు, నాలో క్రీస్తుని మీకు చూపించగలుగుతున్నాను, అందుకే నన్ను వెంబడించమని మీకు సవాల్ చేస్తున్నాను అన్న వ్యక్తే నేను ఇంకా సంపూర్ణతలకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. వెనుకున్న వాటిని మరిచి పొందేశాను, ఇంక నేర్చుకోవాల్సింది ఏమీ లేదు అనుకోవట్లేదు. ఇంకా పొందాలి, ఇంకా క్రీస్తు రూపంలోనికి రావాలని గురి యొద్దకు పరిగెడుతున్నాను. ప్రియమైన సంఘమా, ప్రియమైన సహోదరుడ సహోదరి, ఆగిపోకు, నిరుత్సాహపడకు. ఈ గురి నువ్వు ఖచ్చితంగా కలిగి ఉండాలి. ప్రభు అంటే కేవలము ఆరోగ్యం ఇచ్చేవాడు, ఆపదొస్తే తొలగించేవాడు, ప్రమోషన్లు ఇచ్చేవాడు, ఉద్యోగాలు ఇప్పించేవాడు, పిల్లల కంటానికి శక్తినిచ్చేవాడు, వీటి కోసం కాదు సంగమ. ఇవన్నీ ప్రభు ఎలాగ ఇస్తాడు? నువ్వు ఆయనకు బిడ్డవు కనుక ఇచ్చి తీరతాడు, నీ సొత్తు అవన్నీ కూడా. కానీ నీలో నాలో ఉండాల్సినటువంటి ప్రయాస, ఆ పరుగు, ఆ రోషం,
అంతా కూడా యేసులాగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఆటగాళ్ళకు ఆటగాళ్ళు, పాటగాళ్ళకు పాటగాళ్ళు, సినిమా యాక్టర్లు ఎవరికి వాళ్ళే అభిమానులు సంపాదించుకుంటున్నారు. అభిమానులంతా కూడా వాళ్ళకలాగా ఉండాలని ఎన్ని రకాల జిమ్మిక్కులు చేస్తుంటారు. అభిమానం పడి చచ్చిపోతారండి, ప్రాణం పెట్టేస్తారండి. ఈగ వాళ్ళనివ్వరండి వాళ్ళ మీద. ఆటగాళ్ళు అయితే కానివ్వండి, పాటగాళ్ళు అయితే వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుంటారో అలాగే డ్రెస్ వేసుకోవాలి. ఎలా హెయిర్ కట్ చేసుకుంటారో అలా హెయిర్ కట్ చేసుకోవాలి. ఎలా వికిలిగా ప్రవర్తిస్తారో అలా వికిలిగా ప్రవర్తిస్తారు. అంతా వాళ్ళకలాగా ఉండాలి. కేవలం వాళ్ళే కాదండి, లోకం తీరే అది. అందరూ కూడా కాపీ చేయాలి. వాళ్ళకలాగా ఉండాలి. సంఘానికి దేవుడు పెట్టిన గుర్రెటైతే ఇంతవరకు లోకంలో ఉన్న వాళ్ళలాగా ఉండటాన్ని నువ్వు పరుగులు పెట్టాం. లోకంలో ఉన్నవి కలిగి ఉండటానికి నువ్వు వాటి కోసం పరుగులు పెట్టావు. లోకంలో ఉన్నలాగా ఉండటానికి నువ్వు అలాగున్న మేకప్ బిల్డప్ చేసుకుంటూ వచ్చావు. ఇప్పుడు నీ గురి లోకంలో ఉన్న వాళ్ళలాగా ఉండటం కాదు, లోకంలో ఉండే వాళ్ళ కోసం ఉండటం కాదు. ఇప్పుడు నీ గురి, నీ వైఖరి, నీ పోలిక నాలాగా నువ్వు తయారవ్వాలి. అక్కడ బ్యూటీ పార్లర్కి వెళ్తే ఇలాంటి వాడిని అలా చేసేయచ్చు, అలాంటి వాడిని ఇలా చేసేసేయచ్చు. బ్యూటీ పార్లర్కి వెళితే మేకప్ మ్యాన్ చేతులు పెడితే మసిబుగ్గు కూడా పావురం అయిపోతుంది. మేకప్ మ్యాన్ చేతులు పెడితే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మేకప్ తీసేస్తే ఏంటి ఎలాగున్నాడేంటి, ఆ మేకప్తో ఉన్నప్పుడు అలాగున్నాడు కదా అని అనుకుంటాం. ఒకవేళ బ్యూటీ పార్లర్ లోకరీతిగా వెళితే ఎలాగూ ఉండే నీకు అలాంటి అందాన్ని బ్యూటీ పార్లర్ ఇస్తే, యేసై అందం నీలోనికి రావాలంటే, యేసై గుణశల నీరు కావాలంటే పరిశుద్ధాత్మ పార్లర్లోకి నువ్వు వెళ్ళాలి. దేవుని పార్లర్లోకి నువ్వు వెళ్ళాలి. అగ్ని పార్లర్లోకి నువ్వు వెళ్ళాలి. చెక్కే శిల్పి చేతిలోకి వెళ్ళాలి. ఆయన చక్కగా నిన్ను తయారు చేసేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 5 మాటలు నేను మాటలుగానే చెప్పి ముగిస్తాను. సంతోషంగా ఉన్న స్తోత్రం చెబుదాం. సంతోషంగా లేని వారు కూడా స్తోత్రం చెబుదాం. స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదం దీపమాయెను. సత్యమైన మార్గములు ఆమె నన్ను నిత్యమైన మార్గములు నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బాధలలోనే మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను నా బాధలలో కృపా సత్య దయా శక్తి. యేసయ్యా, యేసు, ఆమేన్. కృపా సత్య దయా శక్తి యేసయ్యా ఉన్న యేసు వందనమయ్య. హల్లెలూయా. 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 సంతోషంగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. 5 మాటలు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏం చేస్తే అది సాధన నాకు సాధ్యమవుతుంది, నేను ఎలాంటి అడుగులు వేస్తే ఇది సాధ్యమవుతుంది, నాకు ఈ సిద్ధి తొందరగా పొందుకుంటాను. నేను యేసుక్రీస్తులాగా మారే ఆ సిద్ధి నేను సాధించాలంటే ఏం చేయాలి? ఇవి మనం ఎప్పుడు వింటున్న మాటలే, ఒక సీక్వెన్స్లో మాత్రం పెట్టానంతే. యూ మస్ట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ రెగ్యులర్లీ. దేవుని వాక్యాన్ని రోజు నీవు ధ్యానించాలి. చదవటం కాదు, ధ్యానించాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండవదిగా దేవునితో రోజును మాట్లాడాలి, ప్రభుతో రోజును మాట్లాడాలి. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ మీతో చెప్పుంటే ఇక్కడ తూర్పుకు వెళ్ళి ఎదురుగా వచ్చిన కొండ మీదకి 3 కిలోమీటర్లు పైకి వెళ్ళాలి. ఆ తర్వాత దిగిన తర్వాత పడమరకు వెళ్ళి ఆ నదిలో 3
కిలోమీటర్లు లోపలికి పడవలో వెళ్ళాలి, ఆ తర్వాత వెనక్కి వచ్చి ఉత్తరానికి అంటూ ఇలా చెప్పాను అనుకోండి, సిద్ధి పొందటానికి పరుగులు పెట్టేస్తాం మనం. కానీ దేవుడు ఎంత సులువైన పని చెప్తున్నాడు. కొండలెక్కాల్సిన పని లేదు, అడవులకు వెళ్ళాల్సిన పని లేదు, నదులు ములగాల్సిన పని లేదు. నా కాళ్ళ దగ్గర కూర్చోండి, నేను మీకు అది సాధ్యపరుస్తానంటాడు. 1 వాక్యం చదవాలి, 2 ప్రార్థన చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన మనకు ప్రయారిటీ అయిపోవాలి, వాక్యం చదవటం మనకు ప్రయారిటీ అయిపోవాలి. ఏదైనా రేపటికి వాయిదా వేస్తాను, ఏదైనా సాయంకాలం వాయిదా వేస్తాను, కానీ ఈ దేవుని విషయాలు, ఆత్మ సంబంధ విషయాలు వాయిదా వేసే ప్రసక్తే లేదు. స్తోత్రం కలుగునుగాక. వాయిదా వేస్తే ఇంకా ఏక వాయిదాలు అయిపోతాయి. రేపు నేను చదువుకుంటాను బైబిల్, రేపటి నుంచి అని గోడ మీద రాసుకోండి. ఆ రోజంతా తిరిగి వచ్చేయండి. అక్కడికి వెళ్ళి చూశానుకోండి, నువ్వు రాసిన మాటే రేపటి నుంచి చదువుకుంటాను. ఎంత బాగుందో మాట. మళ్ళీ రోజంతా తిరిగి వస్తాను, మళ్ళీ సాయంకాలం వెళ్తాను, నేను రాసిన మాటే రేపంతా చదువుకుంటా. అంతే, నువ్వే. ప్రభు అంటాడు, ఎప్పుడూ చేస్తాను, ఇలా చేస్తానని కాదు, కానీ ఇది నువ్వు ఒక అలవాటు చేసుకోవాలి. ఏ దేనికైనా ప్రత్యామ్నాయం ఉందేమో కానీ వాక్యం చదవటం కానీ లేకపోతే ప్రార్థన చేయటం కానీ వేరే ప్రత్యామ్నాయం లేదు. చాలా సందర్భాల్లో చెప్పాను మీకు, ఆకలి తీరాలంటే అన్నమే ఉండాల్సిన పని లేదు, పులావే ఉండాల్సిన పని లేదు. ఆకలి తీరటానికి నీళ్లు కూడా చాలు, ఆకలి తినటానికి చక్కటి చింత ఆకులు చాలు. ఆకలి తీర్చుకోవడానికి చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అన్నమే ఉండాలి, ఉడికినన్నమే ఉండాలి, ఇలాగుండడమే కాదు, ఆకలి తీరటానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కానీ ప్రార్థన విషయంలో మాత్రం ప్రత్యామ్నాయం లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ప్రతి ఆదివారం ప్రభు దగ్గరికి వెళ్తున్నాను, చర్చిలోకి వెళ్తున్నాను కదా, అది ప్రత్యామ్నాయం కాదు. చర్చికి వస్తావా రావా అనేది కాకుండా నువ్వు మాత్రం ప్రార్థన ఖచ్చితంగా చేయాల్సిందే, వాక్యం చదవాల్సిందే. దానికి వేరే మార్గం లేదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. అలాగే సహవాసంతో కలిసి సహవాసంలో నువ్వు ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక కట్టెకు నిప్పు అంటించాము. ఆ కట్టెలో అక్కడక్కడ పచ్చి ఉందనుకుందాం, కాసేపు బయటకి ఎండు కట్టెలాగా ఉంది, కానీ లోపల అక్కడక్కడ ఇంకా ఎండని పచ్చి ఉండిపోయింది. ఆ కట్టెలో ఎండు కట్టెని తెచ్చి దానికి నిప్పు పెట్టాను. చలి కాసుకోవటానికో మరి ఆహారం తయారు చేసుకోవటానికో ఎంతసేపు కాలుతుంది? అది ఓపిక ఉన్నంత, ఇండుదనం ఉన్నంత. ఒక్కొక్కసారి వాతావరణం వల్ల, నీటి తేమ వల్ల, లేకపోతే అంటించిన వాడి అజాగ్రత్త వల్ల కొంతసేపు కాలి ఊరుకుంటుంది. అది కాలని కట్టెలు 10 ఉన్నా, కాలే కట్టెలు 2 ఉన్నా, ఈ 10 కట్టెలు ఎప్పుడూ కాలేలాగున ఈ 2 కట్టెలు నిలిచి కాలేలాగా చేస్తాయి. స్తోత్రం కలుగునుగాక. ఒంటరిగా నేను ప్రభుతో ఉంటాను, ప్రభువు లేని ఒంటరిగా ఉంటాను, ప్రభు నాతో ఉన్నాడు కాదని ఎవరంటారమ్మా? ఇంట్లో కూర్చుని వాక్యం చదువుకోవచ్చు, ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకోవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు. ప్రభు నాతో లేడా? చర్చకు వస్తేనే ఉన్నాడా? ప్రభు నాతో లేడా? సహవాసంతోనే రావాలా అని అనుకుంటుంటారు. స్తోత్రం కలుగునుగాక. యేసయ్య సహవాసాన్ని కోరుకున్నాడు. దేవుడు తాను ఒక్కగా ఉండేటట్టు తనకు కొడుకు కావాలని కోరుకున్నాడు. ఆ కొడుకు ద్వారా అనేక మందిని కొడుకులుగా చేసుకోవాలని కోరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనకు ఒక కుటుంబం కావాలి, ఆయనకు ఒక సహవాసం కావాలి. సంఘం అంటేనే దేవుని కుటుంబం. సంఘం నాకు వద్దంటే, దేవుని శరీరం నాకు వద్దంటే, దేవుని కుటుంబం నాకు వద్దు, దేవుడు నాతో ఉన్నాడంటే ఉంటాడు. నేను ఉండనని అనటలేదు, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటాను, నీలో ఉంటాను, నీతో ఉంటాను, నువ్వు నాలో ఉన్నావు కనుక అన్నాడు. కానీ యేసు ప్రభు కూడా సహవాసాన్ని కోరుకున్నాడు, సహవాసం కలిగి ఉండమంటున్నాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ప్రభు రాయించారు కదా, కొందరు మానుకొని చుట్టగా సహవాసంగా కూడట మానక. కానుకల కోసం అంటున్నారని అనుకోవద్దు. లేదు, అలాంటి అవగాహనలన్నీ కూడా కొన్ని తప్పుడు బోధల వల్ల, విమర్శకుల యొక్క మాటల వల్ల అలాంటి అభిప్రాయం వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కొక్కసారి పరిస్థితుల ప్రభావం వల్ల, అజాగ్రత్త వల్ల, అపవాది శోధన వల్ల మనం నేత్రాశకు లోబడిపోతే, మన శరీరాశకు లోబడిపోతే, మన జీవుడమకు లోబడిపోతే, మన శరీరం చెప్పినట్లు మనం పరుగులు పెట్టేటటువంటి పగ్గాలు లేని గుర్రాల వలె పరిగెడుతుంటే అప్పుడు మనం ప్రభువులు ఎలా ఎదగాలి? ఇంట్లోనే చదువుకుంటున్నాను కానీ శోధించబడ్డాను, ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటున్నాను కానీ శోధించబడుతున్నాను, భయంకరంగా శోధించబడుతున్నాను, పాపంలోనికి లాగివేయబడుతున్నాను. నేనంటాను, సహవాసంలోకి నువ్వు వస్తే, సహవాసం ఎదుగుతుంటే, ఇంట్లో నువ్వు ఎలాగున్నా ఇక్కడికి వచ్చేటప్పటికి దేవుని అనిర్వచనీయమైన నీ కంటికి కనపడిన ఆత్మ అగ్ని ఎప్పటికప్పుడు నీ కల్మషాన్ని కలిగేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. 1 వాక్యం చదవాలి, 2 ప్రార్థన చేయాలి, 3 సహవాసమునకు వస్తూ ఉండాలి, ఎదగాలి. స్తోత్రం కలుగునుగాక. ఒక్కరిని చూసి ఒకరు ఎదుగుతాం.
ఒకరిని చూసి ఒకరు బలపడతాం, ఒకరినొకరు హెచ్చరించుకుంటాం, ఒకరి సహాయం ఒకరు కోరుకుంటాం, ఒకరినొకరు సన్మానించుకుంటాం, ఒకరి అవసరాల కోసం మరొకరు భారం కలిగి ప్రార్థన చేస్తాం. దేవుడు అందుకే ఆత్మనిచ్చారు. స్తోత్రం కలుగునుగాక. ఒక శిష్యుని ఎన్నుకుంటే సరిపోదు అంటే ఒక దేశం కాదండి, 12 ఖండాలు పంపించాలి, 12 దేశాలుగా. ఇంకా చాలామంది శిష్యులు అయ్యారు కదా, చాలా కుటుంబం అయ్యారు కదా. అబ్రహాముకు పిల్లలు లేరట, సారాకు పిల్లలు లేరట. అయినా దేవుడు అబ్రహాము నిన్ను ఆశీర్వదిస్తాను, నాకు పిల్లల్ని ఇస్తానన్నాడట. అబ్రహాము కూడా ఆశతో వచ్చాడు. తర్వాత ఎంతకాలం పిల్లలు లేరు, ఆస్తులు పెరిగిపోతున్నాయి, అంతస్తులు పెరిగిపోతున్నాయి, గుడారాలు పెరిగిపోతున్నాయి, ఒంటలు పెరిగిపోతున్నాయి, నౌకర్లు చాకర్లు పెరిగిపోతున్నాయి, నూతులు తవ్విన బావులు తవ్విన చోటల్లో కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి. ఎక్కడ చూసినా సరే పంటలు పాడి వచ్చేస్తూ ఉంది, కానీ కడుపున ఒక బిడ్డ లేదు. చివరికి ప్రభు అన్నారా మాట గుర్తుంది కదా మీకు, నీ కడుపున ఒక బిడ్డ తప్పకుండా వస్తాడు, వాగ్దాన పుత్రుడు. కానీ అంతటితో ఆగిపోవద్దు. దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి, నీకు గొప్ప సంతానం ఇస్తా. ఇస్సాకు మాత్రం కాదు, ఇలాగ వాగ్దాన పుత్రులు మీకు చాలామంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా అబ్రహాము సంతానం కింద దేవుడు లెక్కేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాము నువ్వు ఒక్కడు కాదు, అబ్రహాము నీకు ఇస్సాకు ఒక్కడు కాదు. యేసునందు విశ్వాసం ఉంచి దేవుని వాగ్దానం ఇచ్చినటువంటి ఆ నిత్య జీవాన్ని పొందుకోవటానికి, దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి పాపక్షమాపణ పొందుకోవటానికి, దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి యేసు రక్తం చేత నేను పవిత్రపరచబడాలని ఆశ కలిగిన ప్రతి వారు కూడా, నమ్మి బాప్తిసం పొందిన ప్రతి వారు కూడా నీకు సంతానంగా నేను లెక్కేస్తానన్నాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడికి ఫ్యామిలీ కావాలి. అవును, ఆదాము ఒంటరివాడిగా ఉన్నాడు, ప్రతిదానికి జత ఉంది. కానీ ఆదాము నరుడు ఒంటరిగా ఉన్నాడు, జత లేదు. ఆ తర్వాత పని జతనిచ్చాడు. హనీమూనేనా? కాదు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నింపండి, ఫ్యామిలీ టుగెదర్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకళ్ళ కష్టం వచ్చినప్పుడు, ఒక నష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఒక భయం వేసినప్పుడు, ఒకళ్ళ దిగులు వచ్చినప్పుడు, నిరుత్సాహం వచ్చినప్పుడు, సంతోషం ఉన్నప్పుడు ఎవరి సహాయం ఎవరికి అవసరం లేదు. కానీ శోధింపబడే లోకంలో ఉన్నాం, శోధనలు చేసేటటువంటి శరీరంలో ఉన్నాం. ఎప్పుడు ఎలా జారిపోతామో, ఎప్పుడు ఎలా మాట్లాడతామో, ఎప్పుడు ఎలా ప్రభు నమ్ముకున్న వాళ్ళని చెప్పుకుంటూ లోకంలో జారిపోతామో, అలాంటి టైంలో ఒక అన్నో, ఒక తమ్ముడు, ఒక అక్కో చెల్లో, అన్న ఇలా కాదు, అక్క ఇలా కాదు, ప్రభు అనుకున్నాడు, భయపడకు, రా ప్రార్థన చేద్దాం అనేవాళ్ళు ఒక్కళ్ళిద్దరు నీ కోసం ఉంటే ఎంత ధన్యుడువో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేస్తారని నమ్మకం నీకు ఉన్నా లేకపోయినా, దేవుడు మహిమగల దేవుడు, మహారాజు, ప్రేమమయుడు ఈ ప్రార్థనలో నిత్యం ఉండే వాళ్ళను మెలకుగా ఉంచుతాడు. అదిగో ఆ బిడ్డ కోసం నువ్వు ప్రార్థన చేయి, సోదరులు పడిపోతుందని నిలబెట్టి ప్రార్థన చేయిస్తాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. నేను ఎంత గొప్ప ప్రార్థన చేసుకున్నా నా కోసం ప్రార్థన చేసే గుంపు కావాలి. యేసయ్య కూడా రండి మనం కలిసి ప్రార్థన చేసుకుందాం అని ముందుకెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. వెనకాల వస్తే వీళ్ళంతా కూడా నిద్రపోతున్నారు. ప్రార్థన చేయాలి కదా, సోదరులు పడకుండా ప్రార్థన చేయాలి కదా. ఇప్పుడు కూడా నిద్రేనా? యేసు ప్రభు కూడా వాళ్ళ ప్రార్థన గొప్ప ప్రార్థన కాదు, అక్కడ యేసు కూడా సహవాస ప్రార్థన, ఆదరణ కోసం, ధైర్యం కోసం కోరుకున్నాడు. నీకు నాకు అలాగున సహవాస ప్రార్థన ఎంత అవసరం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక సంఘానికి వస్తేనేనా నేను విశ్వాసని, సంఘంలో రాకపోతే ప్రభు నన్ను ప్రేమించడా అని విసురు సమాధానాలు, వింత తెలివి కలిగిన సమాధానాలు నేను చాలా చోట్ల విన్నాను. అలాంటి మాటలు అనే వారి యొక్క మాటలు విని నా దగ్గరికి మాటలు పట్టుకొచ్చిన వారిని కూడా నేను చూశాను. మనసులో నవ్వుకుంటాను. ఎక్కడ నేర్చుకున్నారు ఈ సత్యాలు వాళ్ళు? ఎవరు బోధిస్తున్నాడు సత్యాలు? వాళ్ళు సంఘానికే రావాలా? అక్కడే ఉంటాడా యేసు? ఇంట్లో కూర్చుంటే ఉండడా అని? అమ్మో, ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎనీవే, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఫెలోషిప్తో ఉండాలి. అంతేకాదు, ఇప్పుడు వాక్యం చదివిన ఆ వాక్యం చదివిన వచన భాగాన్ని ప్రార్థనాపూర్వకంగా మనసులో స్వీకరిస్తూ దానిని మన జీవితానికి అప్లై చేసుకోవాలి. ఆ వాక్యాన్ని మనం కనెక్ట్ అవ్వాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎడమవైపుకి వెళితే నీకు ప్రమాదము, కుడివైపుకి వెళితే నీకు ప్రమాదం ఉండదు అని ఉందనుకోండి వచనంలో. నేనేం చేయాలి? ఎడమవైపుకి వెళ్లకుండా చూసుకోవాలి, కుడివైపుకి ఎప్పుడు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కుడివైపు నాకు ఎప్పుడు క్షేమం. ఎడమవైపుకి వెళ్ళానంటే ఎప్పుడైనా ఆపద రావచ్చు, ఎప్పుడైనా దొంగ రావచ్చు, ఎప్పుడైనా నేను హింస, గాయం పొందొచ్చు. కనుక ఇట్స్ బెటర్ ఫర్ మీ టు వాక్ రైట్లీ, కరెక్ట్లీ, ఇన్ రైషియస్ వే. దేవుని నీతి యథార్థత ప్రకారం నేను వెళ్ళాలి.
అని వాక్యం చెప్తుంది అనుకోండి. అలా వాక్యం చెప్పిన తర్వాత అవును నాకు తెలిసింది, ఎడవైపుకి వెళ్తే ప్రమాదమట, కుడివైపుకి వెళ్తే మంచిదట, శుభమట అన్నాను అనుకోండి. అది నేను అనుసరించటం లేదనుకోండి, గాయాలు అవుతున్నాయి, ఎదురు దెబ్బలు అవుతున్నాయి, హింస వస్తూ ఉంది, నష్టపోతున్నాను, క్షామం వస్తూ ఉంది, విసిగి వేరాచిపోతున్నాను. మరి ఏమైంది నాకు ఈ వాక్యం? నేను కుడివైపుకి వెళితే ఇది నాకు ఉండకపోను కదా. ఒకవేళ ఇలాంటివి నాకు ఎదురైనా కుడివైపుకి వెళ్ళమని చెప్పిన ఆయన సహాయం నాకు ఉంటుంది కదా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాక్యాన్ని ఎంత ధ్యానించినా, వాక్యాన్ని ధ్యానించిన తర్వాత 3 గంటలు మనం ప్రార్థన చేసినా మరింత ప్రాముఖ్యమైన అంశం ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం జీవితానికి అప్లై చేయాలి. ఔషధం ఇంట్లో ఉంటే ఆరోగ్యం వచ్చేసేదు, అనారోగ్యం పోదు. ఔషధం ఖరీదైన ఔషధము డాక్టర్ గారు ఇచ్చినా అది అల్మార్లో పెట్టుకుని దాని వంక చూస్తే 3 పూటలు వేసుకోవాలట. మొదటి పూట ఎలా వేసుకోవాలి, రెండో పూట ఎలా వేసుకుంటే 3 రోజుల కల్లా బాగైపోతానట. అవును, చక్కగా ఉంది, ట్రీట్మెంట్ చక్కగా ఉంది, మందులు చక్కగా ఉన్నాయి, పూటలు చక్కగా ఉన్నాయి. మొదటిది మజ్జిగతో వేసుకోవాలి, రెండవది ఏమో పెరుగుతో వేసుకోవాలి, మూడవది ఏమో నీళ్ళతో వేసుకోవాలి. ఎంత బాగుందో తీరి చాలా చెప్పేస్తాం. నాకు ఆరోగ్యం రావాలంటే కిటికీలు ఉంటే సరిపోదు, ఆ ప్రిస్క్రిప్షన్ రోజు చూస్తే సరిపోదు, మందు లోపలికి వెళ్ళాలి, మందు లోపలికి వెళ్ళాలి. తినేది తినాలి, తినకూడని మానేయాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే కదండి భక్తి జీవితం, అదే కదండి ట్రాన్స్ఫార్మర్డ్ లైఫ్, అదే కదండి క్రీస్తు రూపంలోనికి మలచబడటం అనేది. కనుక మనము వాక్యం చదివిన తర్వాత దాన్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని ఆసక్తి నాలోనికి రావాలంటే ఆసక్తిని దయచేయమని ప్రభువుని అడగాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే క్రీస్తు రూపం నాలోనికి రావటానికి మరొక శ్రేష్టమైన మాట, మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని, మనం పొందుకుంటున్న ఈ శ్రేష్టమైన దేవుని ప్రేమను, దేవుని సహాయాన్ని ఇతరులతో పంచుకోవటానికి మనం రోజు ప్రయత్నం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అంటే సాక్ష్య జీవితం. ప్రభు నాకు చేసింది తెలియని వారికి తెలియచెప్పడానికి ప్రయత్నించాలి. ఎనీవే, సమరయ స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలామంది అంటారు సువార్త చెప్పడం నాకు చేత కాదు, యేసు ప్రభు గురించి చెప్పడం నాకు చేత కాదు, అమ్మో నాకు భయం అండి అని ఏదేదో సాక్ష్యాలు ఏదో ఉండాలి, అందులో ఇలా చెప్పాలని అనుకుంటుంటారు. మైక్ పట్టుకోవడం, మైక్ అని ఇదండి భయం అండి అంటారు. ఏమక్కర్లేదని సమరయ స్త్రీని చూడండి. యేసు ప్రభు సంధించాడు, ఆమెకు మారు మనసు ఇచ్చాడు, ఆమె జీవితంలో జరిగిన తప్పులన్నీ చూపించాడు, పశ్చాత్తాపంలో చేసేసాడు. వెంటనే ఆమె కుండ అక్కడ విడిచిపెట్టి ఏం చేసింది చెప్పండి? ఉన్న పాటను ఊళ్ళోకి వెళ్ళి ఏం చెప్పింది? గుడ్డోళ్ళు కళ్ళు ఇచ్చేవాడు వచ్చాడు, మోగోళ్ళకి మాట ఇచ్చేవాడు వచ్చాడు, కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చేవాడు వచ్చేసాడు. లేదు ఆ మాటలు చెప్పలేదు. నా బ్రతుకును నాకు స్పష్టంగా చూపించాడు. నా బ్రతుకులో నేను ఏమేమి చేసేసానో చెప్పేశాడు. రండి మీ బ్రతుకులను కూడా ఆయన ముందు పెట్టుకోండి. స్తోత్రం కలుగునుగాక. ఊరువాడ తిరిగేసింది, ఇంటింటికి తలుపు తట్టి మరీ చెప్పిందట. ఆ మాత్రం చేయలేమో మనం చెప్పండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె చేతిలో బైబిల్ ఉందా? ఆమెకి ఎన్ని రిఫరెన్స్లు తెలిసాయి? ఆమెకి ఎన్ని ఆరాధనా పాటలు వచ్చాయి? అప్పటికప్పుడు తన మనసులో, తన జీవితంలో ఆయన చేసిన మార్పు, ఆ వచనాల ద్వారా తనకు వచ్చిన పరివర్తన ప్రక్కవారికి చెప్పడానికి ప్రయత్నం చేసింది. స్తోత్రం కలుగునుగాక. ఇది తప్ప రైట్ అని నేను అనను, కానీ అప్పుడప్పుడు ఇలాంటి మాటలు మనం వింటుంటాం. నేను ప్రభువుని నమ్ముకున్నాక ఒకప్పుడు పాకలు ఉండేవాడిని, ఇప్పుడు 3 డబుల్ ఫ్లోర్ బిల్డింగ్లు ఇచ్చాడు. మీరు కూడా నమ్ముకోండి అమ్మా. ఈ మాటలు చెప్పే సాక్ష్యాలు చెప్పేవారు చాలా మందికి వస్తారు. ఇవి చెప్పడానికి చాలామంది ఇల్లు వాకిళ్ళకి వెళ్తారు. కానీ ఈరోజు ప్రభు మనస్ఫూర్తిగా కోరుకున్నది, ఆయన దగ్గరికి వస్తే ఎన్ని వాహనాలు ఇస్తారు, ఎన్ని విమానాలు ఇస్తారు, వెండి ఎంత ఇస్తాడు, బంగారం ఎంత ఇస్తాడు, నమ్ముకోండి. ఇది వద్దమ్మా గోల. యేసు ప్రభు దగ్గరికి వస్తే పరలోకపు శాంతి నీకు వస్తుంది, పాపక్షమాపణకు వస్తుంది. నువ్వు ఎప్పుడు చచ్చిపోయినా యేసయ్య బంగారు లోకంలో నువ్వు ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఆ కష్టాలు ప్రభు నేను చేయి పట్టి లేవనెత్తి కష్టాలు తొలగే వరకు నేను అమ్మలాగెత్తి నడిపిస్తాడు. ఆ తర్వాత మళ్ళీ కింద పెడతాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మన సాక్ష్యాలు ఎక్కువగా లోక సంబంధమైనవి పొందుకున్నాము అని చెప్పడం తప్పు కాదు, కానీ అది కొంచెం తక్కువ చెప్పాలి. ప్రభు నమ్ముకున్నాక ఇంత డబ్బు వచ్చింది నాకు, ప్రభు నమ్ముకున్నాక ఇన్ని ఎకరాలు వచ్చాయి నాకు, ప్రభు నమ్ముకున్నాక ఇంత పెద్ద ఉద్యోగం వచ్చింది నాకు, ప్రభు నమ్ముకున్నాక కలెక్టర్ అయ్యాను. ఓకే, గో హెడ్, దేవుని మహింపరచండి, తప్పేం కాదు. కానీ నువ్వు చెప్పవలసింది మరొకటి ఉంది. నీ పాపం కడిగివేయబడిందా లేదా, నీ ప్రవర్తనలో మార్పు వచ్చిందా లేదా, నీ నడవడికలో మార్పు వచ్చిందా లేదా. ప్రభుని అంగీకరించకముందు నేను ఇలాగుండేవాడిని, ఇప్పుడు ప్రభుని అంగీకరించేగా ఇలాగుంటున్నాను. కావాలంటే మా అమ్మని అడుగు, మా వీధుల వాళ్ళని అడుగు, నా కొలీగ్స్ని అడుగు అని చెప్పగలగాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.